సో ఎప్పుడు తన మాటకే పని చెప్పేటువంటి ప్రశాంత్ రెడ్డి సార్ ఎప్పుడైనా తన లాటికి పని చెప్పిండా? మాటలు ఎప్పుడు అవసరము, మంత్రదండం ఎప్పుడు అవసరం అనేది సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ కావాల్సి వస్తుంది. నిజం చెప్ప, తప్పుడు పని చేసే వాడి తాట తీయాల్సిందే. ఒక ఇంట్లో ఒక మహిళని వెనకాల నుంచి చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసేసి, ఆ జనగణమన ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఒక 52 సెకండ్లు, నిమిషం కూడా కాదు. ఈ 1 year కాలంలో మీకు సంతృప్తినిచ్చిన లేదా ఇక్కడ ఛేదించిన ఒక భయంకరమైనటువంటి కేసు ఏమైనా ఉందా సార్? కొన్ని మర్డర్స్ అయ్యాయి. చివరిలో నేను కూర్చున్నా, AK-47 లోడ్ చేసుకొని లాక్ వేసుకొని అవసరమైతే ఫైర్ చేయాలన్నట్టుగా. సో ఇటీవల కాలంలో ఒక సోషల్ మీడియాలో రీల్ అనేది బాగా హైలైట్ అవుతా ఉన్నా సార్. హైలైట్ అవడం కాదు, దాని మీద కామెంట్లు అయితే విపరీతంగా వస్తా ఉన్నాయి. పోలీస్ డ్రెస్ లో ఉన్నటువంటి హీరో అని కొందరు, ఆ యువతతో మీరు ఆ మాటలు మాట్లాడడానికి మిమ్మల్ని కలిసి వేసిన సంఘటన ఏంటి అంటే ఏం చెప్తారు సార్? 2 చనిపోయారు యువకులు. వారి ఫ్రెండ్ ఒక అతను చనిపోతే అతని అంత్యక్రియలకని వెళ్లి దాంతోనే చాలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ ఆ లక్ష్మీపురం గ్రామం దగ్గర హైవే మీద స్కిడ్ అయి పడిపోయి డివైడర్ గుద్దుకొని 2 పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. దే ఆర్ టీనేజర్స్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అన్మ్యారీడ్. ఆ 2 అంత్యక్రియలు జరుగుతున్న క్రమంలో అవార్డు తీసుకున్నారా సార్? ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలని డిసైడ్ అయిపోయినా. కనుచూపు మేరలో కటిక దారిద్ర్యం, కాపాడేదెవరు, మా బతుకుల్ని మార్చేవారు ఎవరు? అన్నలంటే దగ్గరికి తీసుకునే. అవును. అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా లేదా అన్నల సక్సెస్ అనుకోవచ్చా సార్? బయటికి రండి. ప్రశాంత్ రెడ్డి సారు మరికొద్ది రోజుల్లోనే కాకి చొక్కా తీసేసి కద్దరు చొక్కా వేయబోతున్నాడు. అందుకే సోషల్ మీడియాలో ఈ ప్రచారం అంతా చేసుకున్నాడు అని చెప్పేసి కొంతమంది మిమ్మల్ని అడగమన్న ప్రశ్న అది. దానికి మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు నేను అడుగుతా, ఖద్దరు 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 అంటే ఏంటిది భయ్? ఏసీపీగా కాకుండా సాధారణ పౌరుడిగా చెప్పండి. ఇంకా మావోయిజం అంతమైపోయిందా అంటే ఏమంటారు? నక్సలైట్లు చంపేవారు, రెచ్చగొట్టి పిలిపించుకునేవారు. సో ఫైనల్ గా ప్రశాంత్ రెడ్డి సార్ని అభిమానించి, అంటే మీ సర్వీస్ ని చూసి, మీరు చేస్తున్న కార్యక్రమాలను చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఫైనల్ గా? పాపం మన అమ్మా నాన్న మన ఎదుగుదల కోసం ఎంత కష్టపడతారో అర్థం చేసుకోవాలి. మనం ఎదగడం కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అర్థం చేసుకోవాలి. నీకు ఇష్టమైన ఫీల్డ్ను ప్యాషనేట్ గా దాన్ని సాధించేందుకు దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపో. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. పోలీసు ఉద్యోగం అంటే కేవలం నేరాలను మాత్రమే నియంత్రించాలి అనుకుంటారు చాలా మంది. సో కాదు, పోలీసు ఉద్యోగం అంటే నేరాలను నియంత్రించడంతో పాటు సామాజిక బాధ్యత, సామాజిక భద్రతను కూడా కల్పించాలని చెప్తా ఉన్నారు మనతో పాటు ఉన్న ఈ పోలీస్ ఆఫీసర్. సో అందులో భాగంగానే సామాజికంగా ఎప్పటికప్పుడు ముందుంటూ, ముఖ్యంగా యువతను మేల్కొల్పుతూ, యువత లక్ష్యాలని వాళ్ళకు గుర్తు చేస్తూ, సో వాళ్ళని సన్మార్గంలో నడిపించడానికి యువతకు ఒక పెద్దన్నగా, ముసలి వాళ్ళకు ఒక మనవడిలా, రైతులకు ఇంకొక రైతులా మారిపోతా ఉన్నాడు సందర్భాన్ని బట్టి. సో ఆయన్ని మీకు పరిచయం చేసే ముందు ఇంకొక సంఘటన చెప్పి నేను పరిచయం చేస్తాను. సో ఇటీవలి కాలంలో గత 3-4 రోజులుగా సోషల్ మీడియాలో లక్షల మంది చూసినటువంటి ఒక వీడియో ఉన్నది. సో ఒక యువకుడు చనిపోయి పాడ మీద ఉన్నాడు, పాడే ఆ వాహనం మీద ఉన్నది. సో దాని పక్కన ఒక పోలీస్ ఆఫీసర్ నిలబడి అక్కడున్న యువతను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యువత ఎటు పోతా ఉన్నారు, మీరు ఏం చేస్తా ఉన్నారు, మీ లక్ష్యాలేంటి, మీ జీవితం ఏంటి, ఎటు పోతా ఉన్నది సమాజం, ఏ సందర్భంలో ఏం పనులు చేస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళకు దిశానిర్దేశం చేస్తూ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు ఆ పోలీస్ అధికారి. సో గుర్తుపట్టారు కదా. సో ఆయన ఎవరో కాదు, కాజీపేట అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ గారు ప్రశాంత్ రెడ్డి సార్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ముందుగా వారిని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. హౌ ఆర్ యు సార్? డూయింగ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇవాళ మీ హెక్టిక్ షెడ్యూల్ అంతా మేము చూసినాము. సో అయినా సరే మేము అడగంగానే ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇటీవల కాలంలో ఒక సోషల్ మీడియాలో రీల్ అనేది బాగా హైలైట్ అవుతా ఉన్నా సార్. హైలైట్ అవడం కాదు, దాని మీద కామెంట్లు అయితే విపరీతంగా వస్తూ ఉన్నాయి. పోలీస్ డ్రెస్ లో ఉన్నటువంటి హీరో అని కొందరు, సో నేటి తరానికి ఎన్టీఆర్ సినిమాను ఒకటి ముందుకు తీసుకొచ్చి ఆ పేరు పెడతా ఉన్నారు. సో వాటన్నిటి గురించి మాట్లాడుకునే దానికంటే ముందు అసలు ఆ రీల్ కి సంబంధించి అది ఎక్కడ జరిగింది, ఎందుకు అలా జరగాల్సి వచ్చింది, ఆ యువతతో మీరు ఆ మాటలు మాట్లాడడానికి మిమ్మల్ని కలిసి వేసిన సంఘటన ఏంటి అంటే ఏం చెప్తారు సార్? రీసెంట్ గా కమలాపూర్ మండలం అని చెప్పేసి
కాజీపేట డివిజన్ పరిధిలో కమలాపూర్ మండలంలో లక్ష్మీపురం అనే గ్రామంలో ఈ యొక్క హృదయ విదారకర సంఘటన జరిగింది. దీంట్లో ఇన్ఫాక్ట్ 2 చనిపోయారు యువకులు. ఓకే. వారి ఫ్రెండ్ ఒక అతను చనిపోతే అతని అంత్యక్రియలకని వెళ్ళి అక్కడ అంత్యక్రియల తదుపరి ఇక్కడ కల్చర్లో భాగంగా కాస్త ఆ మందు కాస్త ఎక్కువ అయినట్టుంది. దాంతోనే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఆ లక్ష్మీపురం గ్రామం దగ్గర హైవే మీద స్కిడ్ అయి పడిపోయి డివైడర్ గుద్దుకొని 2 పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు. దే ఆర్ టీనేజర్స్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అన్మ్యారీడ్. ఆ 2 అంత్యక్రియలు జరుగుతున్న క్రమంలో, ఆ ప్రొసెషన్ జరుగుతున్న క్రమంలో నేను ఆ 2 పిల్లల్ని చూద్దాం, కడసారి చివరి చూపు చూద్దాం, ఎందుకంటే భావి భారత పౌరులు వాళ్ళు, మన ఫ్యూచర్ హోప్స్ అని చెప్పేసి అనుకుంటాం. మనం ప్రౌడ్గా ఫీల్ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే భారతదేశంలో ఎక్కడ లేనంత యువత ఉంది, దాదాపు 80 నుండి 90 కోట్ల యువత ఉంది అని చెప్పేసి గర్వంగా సగౌరవంగా ప్రపంచ పలు ఫోరంలలో మనం చెప్పుకుంటున్నాం. అలాంటి యువతలో 2 పోవడం అనేది నన్ను కలిచివేసింది. వాళ్ళని చూద్దామని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ నేపథ్యం అంతా కాస్త తెలుసుకున్న తర్వాత అక్కడ పిల్లలు మళ్ళీ అది ఆ ఫీల్ అనేది లేకుండా మళ్ళీ మద్యం సేవించి మద్యం మత్తులో మళ్ళీ కొంతమంది పిల్లలు నృత్యాలు చేయడం అని చూశాను. చూసిన తర్వాత నాకు ఎక్కడ లేని ఆవేశం, ఆక్రోశం, ఆవేదన అన్నీ పెళ్ళుబుక్కాయి. వెంటనే అక్కడ ఆగి ఆ చనిపోయిన పిల్లల దగ్గరికి వెళ్ళి చూసి వారికి కడసారి నివాళులు అర్పించిన తర్వాత నాకు ఇక ఆగలే. అక్కడున్న తల్లుల, అక్కల, మహిళల రోదనలు ఒకవైపు, ఈ పిల్లలు, ఈ యువకులు ఒకవైపు చూసి కాంట్రాస్ట్ ఉంది. వాళ్ళ ఏడుపులు వీళ్ళు ఒకలా ఉన్నారు. చూసి నచ్చక నేను అక్కడికక్కడే వాళ్ళందరితో కలిపి 2 శవాలు, ఒకటి కాదు 2 శవాలు, ఆ 2 శవాల దగ్గరికి నేను వెళ్ళి చూసిన తర్వాత నాకు అనిపించిన నా స్పందన, నా రియాక్షన్, నా బాధను అక్కడ పిల్లలతో పంచుకున్నాను. వద్దురా తమ్ముళ్ళు, జీవితం అంటే అర్థం చేసుకోండి, జీవిత విలువ అర్థం చేసుకోండి. మన కన్నవాళ్ళు, మన తోబుట్టువులు, మనం ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, మన స్నేహితులు ఇంతమంది ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం, మన యొక్క బాధ్యత ఏంది, మన పాత్ర ఏంది, మన జీవిత లక్ష్యాలు ఏంటి, మన జీవన విధానం ఎలా ఉంది, మన జీవన శైలి ఎటెళ్తుంది, మన బాధ్యతలు, బరువులు ఏంటి, మానవ జన్మ యొక్క అర్థం ఏంది, దాని విలువ ఏంటి, అన్నీగా మిక్స్ చేసేసుకొని ఇక నేను ముందు వెనక ఆలోచించకుండా నా లోపల పెళ్ళిబుక్కుతున్న ప్రతి భావాల్ని కూడా మొత్తం వ్యక్తం చేసుకున్నాను. వాళ్ళందరూ బయట మహిళలు ఏడుస్తున్నారు బయటికి, నేను లోపల ఏడుస్తున్నా, తట్టుకోలేకపోయినా. అన్యాయం నిష్కారణంగా, ఒక అర్ధరహితంగా, తొందరపాటు ఈ పిచ్చి అలవాట్లతోనే నాశనం చేసుకున్నాను యొక్క భావంతోనే నేను రియాక్ట్ కాలేకుండా ఉండలేకపోయినా. దట్ వాజ్ మై ఎక్స్ప్రెషన్ విచ్ వాజ్ ట్రూ ఇండీడ్. నిజంగా లక్షల మందిని కలిసి వేసింది సార్ ఆ సంఘటన అయితే. ఎస్, చాలా బాధాకరం. ఎస్ రైట్. ఇంకా ప్రశాంత్ రెడ్డి సార్ 1996 నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా 30 సంవత్సరాల పోలీసు జీవితం, ఎన్నో ఒడిదొడుకులు చూశారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఆ స్థాయి నుంచి వాళ్ళ ఏసీబీ స్థాయి వరకు వచ్చిరంటే మీ వెనకాల ఎంతో శ్రమ ఉంటది. సో ఏమనిపిస్తా ఉంటుంది సార్ ఈ 30 సంవత్సరాల పోలీసు జీవితాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తా ఉన్నది? డియర్ ఉదయ్, అదేదో సినిమాలు అంటే 30 years ఇండస్ట్రీ. ఈ 30 years ఇండస్ట్రీలో రకరకాల అనుభవాలను చూశాను, రకరకాల సంఘటనలని, సందర్భాలు చూశాను. ఎన్నో సందర్భాలలో కష్టాలు చూశాను, ఇబ్బందులు చూశాను. కానీ ప్రతి కష్టం యొక్క లక్ష్యం ఇంకో వ్యక్తికి సాయం చేయడం, ఇంకొక వ్యక్తిని కాపాడడం, ఇంకో వ్యక్తికి చేత సాయమో మాట సాయమో చేయడం. అఫ్ కోర్స్ స్వతహాగా చాలా కష్టాలు అనిపించాయి, చాలా అనుభవించాను. ఎందుకంటే ఉద్యోగంలోకి అడుగుపెట్టిన మరుక్షణమే అప్పుడు మావోయిజం అంటే అప్పుడు నక్సలిజం, పీపుల్స్ వార్ గ్రూప్, తర్వాత మావోయిస్టులు అయ్యారు. అప్పుడు బలంగా ఉంది. తర్వాత చాలా వరకు కూడా వారు పోలీసులపై దాడులు చేశారు.
ఇన్ఫార్మర్లను చెప్పేసి చాలా మందిని హత్య చేయడం జరిగింది. పోలీసు సోదరులు చాలా చోట్ల ల్యాండ్ మైన్స్, క్లెమోర్ మైన్స్, అంబుష్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే పోలీసు కూడా వారి మన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ వల్ల చాలా చోట్ల వాళ్ళు కూడా అసలు పాసారు. ఇలా జరుగుతున్న ఒక విపరీతమైన టెన్షన్ వాతావరణం ఉన్న సమయంలో నేను కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టాను. కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టినప్పుడు ఈ యొక్క పరిస్థితి అత్యంత టెన్స్గా ఉన్న కండిషన్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రజలు చెప్పాలంటే బై అండ్ లార్జ్ నేను పనిచేసిన ప్రాంతాలలో, నేను మంత్రిని ఆ చుట్టుపక్కల పనిచేశాను. అప్పుడు ప్రజలకు అసలు పోలీస్ పట్ల కానీ ప్రభుత్వ వ్యవస్థ పట్ల కానీ అంతగా నమ్మకం కానీ విశ్వాసం లేని పరిస్థితి. మీ అందరూ తెలుసు, మన స్పీకర్ గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు శ్రీపాదరావు గారు కూడా బాధితులే. వారిని కూడా అప్పుడు నక్సలైట్లు తీసుకెళ్లి కాళేశ్వరం అడవుల్లో కాల్చంపడం జరిగింది. ఆ ప్రాంతంలో నేను పనిచేశాను. సో ప్రజలందరూ వీరిని అన్నలు అనేది, ఇన్ఫాక్ట్ అన్నలు అంటే ఏంటంటే నన్ను ఆపత్కాలంలో ఆదుకునే ఒక పెద్ద దిక్కు. నా ఇంటికి అన్న అంటే ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ అన్న ఫీలింగ్. అలాంటిది వయసు తేడా లేకుండా వారందరినీ అన్నలు అంటూ వాళ్ళకు దగ్గరగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు వెళ్తే పోలీసులను వీరు మా కోసమే ఉన్నారు, మా భద్రత కోసమే ఉన్నారు, మా సాయం కోసమే ఉన్నారని చెప్పేసి అనుకోవడం తక్కువ మోతాదు ఉండే. సో మమ్మల్ని పరాయివాళ్ళుగా చూస్తున్న సందర్భం. ఆ సందర్భంలో నేను వెళ్ళిన తర్వాత నేను చాలా సందర్భాలు ఆత్మవిమర్శ చేసుకున్నాను. అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా ఉన్నారు? నేను ఎక్కడనో పుట్టి, ఎక్కడనో పెరిగి, ఎక్కడో చదువుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తుంటే నేను వచ్చిన పర్పస్ ఏంటి, నేను ఇక్కడ ఎలా ఉంటున్నాను, ప్రజలు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారని చూస్తే మీరు ఏదో వచ్చారు, మీ ఉద్యోగం చేసుకొని మీరు పోండి అన్నట్టుగానే ఉండేది. వాళ్ళ మొహాలలో ఎక్కడ కూడా కొంచెం అసలు ఒక నవ్వు మొహం, చిరునవ్వు కనబడిపోయేది. భయంగా మాట్లాడేవారు, అతి గౌరవం ఇచ్చేవారు. సో అప్పుడు అర్థమైంది, వీరు మమ్మల్ని దూరం చేస్తున్నారు, దూరంగా ఉంటారు. కానీ తప్పు. నేను ఎందుకు వచ్చాననే విషయం వాళ్ళకి అర్థం కావాలంటే నా యొక్క చర్యలు అలా ఉండాలి, నా మాట అలా ఉండాలి, నా పలకరింపు అలా ఉండాలని అప్పుడు నా యొక్క ఆలోచన సరళి, నా యొక్క పద్ధతిని మార్చుకొని ఒక పద్ధతి ప్రకారంగా అవసరానికి ఉన్నదని నన్ను నేను మర్చుకొని నా యొక్క విద్యుక్త ధర్మాన్ని ప్రజలు మెచ్చే రీతిన వారు హత్తుకునే వారి నా యొక్క ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క చర్య కూడా వారికి నచ్చే రీతిన చేయడం అలవర్చుకున్నాను, ప్రారంభించాను. అంటే ఇక్కడ పోలీసులు అంటే అప్పుడు ప్రజలకి భయపడుతుండేవాళ్ళు. అవును. అన్నలు అంటే దగ్గరికి తీసుకునే. అవును. అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యం అనుకోవచ్చా, లేదా అన్నల సక్సెస్ అనుకోవచ్చా సార్? లేదంటే ఆ జనాల యొక్క ఆలోచన విధానం అట్లా ఉండిపోయింది అనుకోవచ్చా? డిఫరెన్స్ ఏం గమనించారు మీరు అక్కడ? ఒకటి ఏంటంటే అప్పుడు భూస్వామ్య వ్యవస్థ ఉండి, ఒక విధాన ఫ్యూడలిజం ఉండి, తర్వాత దొరతనం ఉండి, తర్వాత పెద్దరికం ఉండి, ఒక విధంగా వివక్ష ఉండేది ఆ కాలంలో. ఆ వివక్ష అలానే ఉంటున్న తరుణంలో నిరక్షరాస్యత ఉండేది, చాలా పేదరికం ఉండేది. ఆ పేదరికంలోకి వెళ్ళి, తర్వాత వివక్షలోకి వెళ్ళి, అప్పుడున్న భూస్వామ్య వ్యవస్థలోకి వెళ్ళి, ఫ్యూడలిజంలోకి వెళ్ళి, ఎవరైతే సఫరర్స్ ఉన్నారో సఫరర్స్ నుండి మనం ఈ వ్యవస్థను మార్చాలి, ఈ భూస్వామ్య విధానాన్ని మార్చాలి, ఈ సమాజంలో అసమానతని తొలగించాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అప్పుడు వారు సాయుధ పోరాటం ఎంచుకొని వ్యవస్థను మొత్తం సాయుధ పోరాటం ద్వారానే మార్చాలని చెప్పేసి ఒక పంతాయి నెక్కి పెట్టుకొని వచ్చిన సందర్భంలో ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగం వారి కోసమే ఉందనే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోలేని పరిస్థితిలో ఉండే, అవగాహన కల్పించే పరిస్థితిలో లేదు యంత్రాంగం. ఆ తరుణంలో మా కోసం వచ్చి ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తీసుకుంటారు, కానీ వీళ్ళు రూపాయి కూడా తీసుకోకుండా, ఏ సుఖాలు లేకుండా, ఏవి లేకుండా, సంతోషం లేకుండా వీళ్ళు మా కోసం వీళ్ళు అడవుల్లో పోయి తుపాకులు పట్టుకుందని చెప్పేసి భావనలో ఉండి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అర్థం చేసుకోలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు బ్రతుకుతున్నది వారి యొక్క జీతభత్యాలు మీ యొక్క పన్నులే. మీరు కట్టే పన్నులలోకి వెళ్ళి వస్తున్న రూపాయిలోకి వెళ్ళి నాకు 10 పైసలు నాకు జీతభత్యం ద్వారా వస్తుంది, మీ పైసనే నాకు ఇచ్చి ప్రభుత్వం మీకు సేవ కోసం నన్ను పంపిందని అర్థమయ్యేలాగా చేయడంలోనే మన సక్సెస్ ఉంటుంది. అది అర్థం చేసే ప్రయత్నం చేసి అటువైపుగా అటు దిశలో అడుగులు వేసేసరికి
ప్రజలకు అర్థమైపోయి ఎన్నటికైనా సాయుధ పోరాటంతో సమస్యలు పరిష్కరింపబడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకే పూర్తి స్వేచ్ఛ హక్కు ఉంది, ఓటు హక్కు అనే విధానం ద్వారా సరి అయిన అభ్యర్థిని మనం ఎంచుకొని మనం ఎన్నుకుంటే ఆ అభ్యర్థి ద్వారా మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా మన కోసమే ఉంది, వీరంతా పబ్లిక్ సర్వెంట్స్ అని చెప్పేసి తెలుసుకోవడం కోసం, అర్థం చేసుకోవడం కోసం చాలా సమయం పట్టింది. చివరికి ప్రజలు అర్థం చేసుకున్నారు. సాయుధ పోరాటం కూడా ఆ యొక్క మావోయిస్టులు విరమించుకొని ఈ రోజు జనజీవన స్రవంతిలో కలిశారు. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు, ప్రజలే సార్వభౌమాధికారం, ప్రజలకే సర్వస్వం అధికారం ఉన్నాయి. ప్రజల యొక్క చేతిలోని ఓటు హక్కుదారునే ఈ యొక్క వ్యవస్థను మనం ఏర్పరచుకోవచ్చని ప్రజలు అర్థం చేసుకున్నారు. అది మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగిందని ఒకసారి మాట్లాడే ముందు ప్రశాంత్ రెడ్డి సార్ అసలు స్వస్థలం ఇక్కడ, ఎందుకంటే మీరు ఇందాక చెప్తూ స్వతహాగా నేను ఇబ్బంది పడ్డాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ప్రశాంత్ రెడ్డి గారి స్వస్థలం ఎక్కడ, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, సో ఆయన జాబ్ లోకి వచ్చే ముందు ఇంకేదైనా జాబ్ చేసిండా, ఆయన స్టడీ ఏంటంటే ఏం చెప్తారు సార్? నేను పుట్టి పెరిగింది హనంకొండలో. నేను పెరిగింది మా అమ్మమ్మ గారి దగ్గర, ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కుందనపల్లి అనే గ్రామం. అక్కడ నేను పెరిగాను, అక్కడే చదువుకున్నాను, అక్కడే కంప్లీట్గా అప్పుడు కూడా నక్సలైట్ల హార్ట్ బెట్ ఆ ప్రాంతంలో. అక్కడే పెరిగాను, అక్కడే చదువుకొని తర్వాత అక్కడి నుండి నర్సంపేటలో చదువుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ హనంకొండకు చదువుకున్నాను. గ్రాడ్యుయేషన్ వరకు హనంకొండలో చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ జర్నలిజం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జర్నలిజం ఇన్ ఆర్ట్స్ కాలేజ్, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో నేను చదువుకొని జర్నలిజం అయిపోయిన తర్వాత నేను 96లో సెలక్షన్లోకి అనుకోకుండా ఇందులోకి వచ్చాను. నేను దిస్ వాజ్ మై ఫస్ట్ ఎంట్రీ ఇన్ టు ది గవర్నమెంట్ సర్వీస్. ఆ రోజుల్లో నేను అప్పుడు నా వయసు 22 ఏళ్ళ వయసులో నేను ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్గా నేను సెలెక్ట్ అయ్యాను. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ నేను మళ్ళీ వేరే ఏ ఉద్యోగంలోకి రాలేదు. మధ్యలో ఒకసారి సివిల్ సర్వీసెస్ అపియర్ అయిదామని చెప్పేసి మధ్యలో లీవ్ పెట్టి వెళ్ళాను. తర్వాత అన్ఫార్చునేట్లీ I could not get through in my first attempt. That was my first and last attempt. Thereafter again I came back and I joined into the service. I resumed my duties. తర్వాత ఇక ప్రస్థానం మారుమూల ప్రాంతం నుండి వస్తూ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన అన్నారు కాబట్టి, మీరు పెరిగిందంతా కూడా హన్మకొండ, ఇప్పుడు మీరు చెప్పిన మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు కావచ్చు, దీని పక్కనే కరీంనగర్ కావచ్చు, కాళేశ్వరం అడవులు కావచ్చు. సో ఈ ప్రాంతం అంతా కూడా కొంత మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతము. దాంట్లో మీరు పుట్టి పెరిగినటువంటి సందర్భంలో చాలా బలంగా కూడా ఉంది. సో వాళ్ళ ప్రభావము మీ మీద ఏ మేరకు పడింది సార్? అంటే అటువైపుగా వెళ్లకుండా ఎందుకు మీరు ఇటువైపుగా వచ్చిర్రు అంటే ఏం చెప్తారు? మీరు పుట్టి పెరిగింది ఇదే ఏరియాలో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం ఉండాలి అని అంటే ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు పుట్టి పెరిగిన ప్రాంతం అదైపోయినా కూడా వారు ఎంచుకున్న విధానం ఉంది కదా, వారు ఎంచుకున్న విధానం సాయుధ మార్గంలోనే. బ్యాలెట్ కాదు, బుల్లెట్ అనేవారు. రాజ్యాధికారం బుల్లెట్ ద్వారా మేము స్థాపిస్తామని అనుకున్నాం. నాకు ఎప్పుడు కూడా ఈ యొక్క హింసా ప్రవృత్తికి నేను దూరం. ఐ ఆల్వేస్ ట్రై టు సీ దట్ ఇష్యూస్ ఆర్ టు బి రిజాల్వ్డ్. ఏదైనా మంచిదే, ఈ చిన్నపాటి జీవితంలో రోజు కొట్టాడ పెట్టుకొని ఫైటింగ్ చేసుకోవడం కాదు, ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పాలనే విధానం. అది హింసా మార్గం, అది కంప్లీట్ గా. అంటే ప్రొటెక్షన్ కోసం కాదు, దాడులు చేస్తూ ముందుకు సాగుదామని చెప్పి అనుకునే వారి యొక్క పంత ఎప్పుడు ఎన్నడూ కూడా నేను ఇష్టపడలేదు. వాళ్ళు మార్చే ప్రయత్నం చేశాను. ఈవెన్ దాదాపు నా యొక్క కెరీర్లో దాదాపు ఒక 26 మంది మావోయిస్టులను నేను నా యొక్క ఎఫర్ట్స్ ద్వారా నేను ఒక 26 మంది వ్యక్తులను, మావోయిస్టులను సరెండర్ చేయించేసి జనజీవన స్రవంతిలో కల్పించాను. పోరాడే విధానం సరిగ్గా ఉండాలి. లక్ష్యాలు సాధించాలంటే ఏకైక మార్గం హింసా విధానం కాదు, అది బుల్లెట్ సంస్కృతి కాదు. ఏదైనా మీరు బయటికి రండి. బ్యాలెట్ అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది అన్ని రకరకాల వ్యవస్థలు మనం చూసాం. ఆటవిక రాజ్యం చూసాము, రాజరికం చూసాము, నియంతృత్వ పాలన చూసాము, రకరకాల చూసాం, మొనార్కీ, అరిస్టోక్రసీ, ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూసి చివరికి మనం ఎక్కడికి వచ్చాం? డెమోక్రసీ ఈజ్ ద అల్టిమేట్ సెటప్, పొలిటికల్ సెటప్, వేర్ పీపుల్ విత్ ది పవర్ ఆఫ్ ఓట్ they can choose their representative who may become and who will become their leader.
Okay. సో ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. అదే ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ఇప్పుడు అత్యంత చక్కటి విధానం అని చెప్పేసి మనం ప్రపంచంలో చాలా చోట్ల చూస్తున్నాం. అందులో we can proudly say that ours is the biggest and largest democratic nation in the world. ఫస్ట్ పోస్టింగ్ మీరు అక్కడ చేస్తున్నారు, అక్కడ మీకు బాగా గుర్తుండిపోయే సంఘటన, మీరు తొలినాళ్ళలో కదా సార్ అక్కడ Yes. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, బాగా గుర్తుండిపోయే సంఘటన గుర్తుండిపోయే సంఘటన చెప్తాను. నేను కొయ్యూరు అనే ప్రాంతంలో పనిచేశాను. ఓకే. అది మంతని కాళేశ్వరం మధ్యన ఉంటుంది. ఇట్స్ చెప్పండి 26 సంవత్సరాల క్రితం 2000లో, ఇయర్ 2000. అప్పుడు నక్సలైట్ల ప్రాబల్యం ఇబ్బంది మీకు తెలుసా విషయం, ఇంతమంది చర్చించాం. ఒకరోజు అప్పుడు టెలిఫోన్ సదుపాయాలు లేవు, రవాణా సదుపాయాలు లేవు, ఒక ఊరికి కనెక్టివిటీ రోడ్ సరిగ్గా ఉండకపోయేది. ఆ సమయంలో మల్లారం అనే ఒక గ్రామంలో, అది ఆ రోజు రాత్రి అరౌండ్ 8:30 అవుతుంది. 8:30 అంటే అది చెప్పాలంటే అది మధ్యరాత్రి అన్నట్టే ఆ ప్రాంతంలో, ఆ రోజులలో. ఎవరో ఎదురుగా ఉండే ఒక హోటల్ దగ్గరికి, చిన్నపాటి గుడిసె హోటల్ అది, ఎవరో వచ్చిపోతూ మల్లారం అనే గ్రామంలో ఒక వాగు ఒడ్డుకు ఒక హ్యాండ్ బోర్, వ్యవసాయం సంబంధించిన హ్యాండ్ బోర్ వేస్తూ తండ్రి కొడుకు వేస్తుంటే వాళ్ళ పిల్లోడు ఆ హ్యాండ్ బోర్ వేస్తున్న క్రమంలో పెద్ద గుంత అయింది. గుంత తీసి ఎట్లే తీసుకుంటే ఆ వాగొడ్డుకు చేస్తున్న సన్నటి ఇసుక ఏకదం అంత మొత్తం గుంత మొత్తం కూలిపోయింది. కూలిపోయి ఆ పిల్లాడు అందులో కూరుకుపోయాడు. ఆ పిల్లాడు చావు బతుకులో ఉన్నాడు. అతను చచ్చిపోయి ఉంటాడు. ప్రజలందరూ వెళ్ళి చూస్తున్నారు. అతను బతకపోతూ చచ్చిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అది నా చెవిలో పడ్డది. పడగానే నేను ఐ వాజ్ అన్మ్యారీడ్, వేర్ ఐ వాజ్ లివింగ్ అలోన్. అరే పిల్లాడు చచ్చిపోయాడా బతికాడా కన్ఫర్మ్ చేసుకుందామంటే ఎటువంటి మాధ్యమాలు లేవు. నిజమా కాదా చెక్ చేసుకుందాం, ఏం చేయాలి అని చెప్పేసి అని చివరికి తెగించిన. అప్పుడు పైన పోలీస్ స్టేషన్ ప్రొటెక్షన్ కోసం ఒక 15 to 20 పీపుల్ ఉండేవారు విత్ లేటెస్ట్ సాఫిస్టికేటెడ్ వెపన్స్ తో. అందులోకి వెళ్ళి ఒక 6 మంచి యాక్టివ్ పిల్లల్ని ఎంచుకున్నా. అందరికి AK-47 తీసుకోమన్నాను. తర్వాత నేను ఒకటి, నా గన్మెన్ ఒకటి, మొత్తం 8 మంది రెడీ అయిపోయా. ఇలా వెళ్ళాలి అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మల్లారం గ్రామం వాగొడ్డు. వెళ్ళాలని డిసైడ్ అయిపోయినా. ఏదైనా నుంచి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజులలో బూబీ ట్రాప్స్ అని పెట్టేది. అంటే మనల్ని ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి పిలిపించుకొని ఆ దారిలో మనల్ని మాటు వేసి నక్సలైట్లు చంపేవారు, రెచ్చగొట్టి పిలిపించుకునేవారు. ల్యాండ్ మైన్ ద్వారానో అంబుష్ వేసి క్లెమోర్ మైన్స్ వేసి మనల్ని తుదముట్టించే రోజులప్పుడు. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది నిజమా కాదా తెలియదు. వెరిఫై చేసుకుందామంటే ఛాన్సెస్ లేవు. అప్పటికే 8:30 అవుతున్నాయి. అప్పటికి కమ్యూనికేషన్ లేదా సార్ మీకు? ఫోన్ నో కమ్యూనికేషన్ అట్ ఆల్, జీరో. ఎట్లా ఏం చేయాలి ఇలా అవన్నీ డిసైడ్ అయిపోయాను. అందరు రెడీగా అన్నాను, చెప్పేసి ఒక నా గన్మెన్ చెప్పిన ఊరికి వెళ్ళి రోడ్డు మీద నిలబడు, ఏదన్నా రోడ్డు మీదకి వెళ్ళి ఒక జీప్ వెళ్తే చూడు, జీప్ కానీ వ్యాన్ కానీ మనుషులు ఉన్నా మంచిదే పట్టుకరా లోపలికి అని చెప్పేసి. అతను ఒక 1/2 hour పోతే ఒక జీప్ దొరికితే లోపల తీసుకొచ్చాడు. లోపల స్టేషన్ ఆవరణలో మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసేసి, ఇక్కడ జరుగుతుందంతా బయట చూసే అవకాశం ఉంటుంది, అందరూ అన్ని ఆఫ్ చేసేసి అందులో ఉన్న ప్రయాణికులు కొందరు దింపి, 1 గంటలో వస్తానమ్మా ఏమనుకోకండి, ఒక అర్జెంట్ పని అవుతున్నా, ఒక పిల్లాడు చావు బతుకులో ఉన్నాట, అక్కడికి వెళ్ళకపోతే చనిపోతాడు, కుటుంబంలో కొడుకు లేకుండా అయిపోతుంది, ఏమనుకోద్దామా మీరు ఇక్కడనే ఉండండి అని చెప్పి అక్కడ ఉన్న ఏఎస్ఐ చెప్పి వీళ్ళని ఇక్కడనే పెట్టేసుకో, వాళ్ళకు ఛాయ్ అవి చూసుకో స్టేషన్ ఉన్నాయి అని చెప్పేసి ఆ వెహికల్లో ఎక్కేసి అందరం ఎక్కేసినాం. లోపల లైట్ లేకుండా చూసుకున్నాం. మేము వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్. స్టేషన్ బయటకు వచ్చినాక లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్ళకుండా డ్రైవర్ చెప్పాము, ఎక్కడ ఆపద్దు, గుంతలు వచ్చినా టర్నింగ్లు వచ్చినా రోడ్ బాగాలేకున్నా నీ స్పీడ్ నువ్వే నడిపి కంట్రోల్లో పెట్టుకో, కానీ స్లో చేస్తే మాత్రం బాగుండదు. ఎందుకంటే స్లో అయితే డేంజర్, ఎక్కడనే అటాక్ చేసే అవకాశం ఉంది. అదంతా ఫారెస్ట్ లోకి వెళ్ళి వెళ్ళాలి, ఇటువంటి ఫారెస్ట్ మొత్తం అందులోకి వెళ్ళి వెళ్ళాలి. మొత్తం మెటల్ రోడ్, అంటే కంకర రాళ్ళతో ఉండే రోడ్, అది డాంబర్ రోడ్, సీసీ రోడ్లు కావు ఇప్పట్లా అని చెప్పి డ్రైవర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన. మధ్యన డ్రైవర్ పక్కన గన్మెన్ కూర్చోబెట్టిన, చివరిలో నేను కూర్చున్నా. AK-47 లోడ్ చేసుకొని లాక్ వేసుకొని
కాక్ చేసుకొని లాక్ చేసుకొని పెట్టుకుని అందరు రెడీ పెట్టుకున్నా, కాక్ చేసుకొని పెట్టుకోమన్నా, రెడీ అన్నట్టుగా, అవసరమైతే ఫైర్ చేయాలన్నట్టుగా అని. మేము వెళ్ళాల్సిన స్టేషన్ బయట లెఫ్ట్కి వెళ్ళాలి, వెళ్ళకుండా రైట్కి వెళ్ళమన్నా. రైట్కి ఒక 4-5 కిలోమీటర్స్ వరకు టువర్డ్స్ కాటారం వెళ్ళినా. అంటే ఎవరన్నా చుట్టుపక్కల కనుక చూసి పోలీసు ఎటు వెళ్తున్నారు అంటే ఇటు వెళ్తున్నారు అని వాళ్ళను చూస్తే ఎవరన్నా అని వారందరినీ వాళ్ళ డైవర్ట్ చేసి, అటెన్షన్ డైవర్షన్ అది చేసి ఒక 5 కిలోమీటర్ వరకు పోయి అక్కడ ఒక చోట చూసుకొని, డ్రైవర్ కూడా ఏమవుతుంది, చలో రిటర్న్ రివర్స్ తీసుకో అన్న. రివర్స్ తీసుకొని ఎటు సార్ నువ్వు పోనీ, నేను చెప్తా పోనీ అని అట్లా వేసుకొని మళ్ళీ స్టేషన్ దాటుకుంటూ మళ్ళీ అనుకున్న చోట పోతుంటే చెప్పండి అందరం అలర్ట్కున్నాం, టెన్షన్ ఉన్నాం. ఆ ఇన్ఫర్మేషన్ నిజంగా అవునా కాదు, కానీ ఆ వయసు 22-23 ఏళ్ళ వయసు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా వచ్చింది సార్ మరి? ఎవరో ఒక ప్రయాణికుడు చెప్పి వెళ్ళిపోయాడట. అది నిజం కావచ్చు కాకపోవచ్చు. నేను ఇప్పుడు అనిపిస్తుంది, తొందరపాటు నాది అనిపిస్తుంది. నేను కాదు, నాతో పాటు 7-8 మంది ప్రాణాలు గాల్లో కలిసేది. ఎందుకో అది ఆ పిల్లాడిని బతికియాలనే ఫీలింగే నా లోపల తప్ప మిగతా నేను అన్ని కోల్పోయా. సెన్సెస్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాను. ఇక వెళ్తూ ఎక్కడ అనుకుంటే టెన్షన్ పోయినాక కలిసి చీకట్లో రోడ్డు మీద జనాలు దాడుతున్నారు రోడ్డు. అప్పుడు నాకు ఊపిరి పీల్చుకున్నా, అరే నిజమే అనుకున్నా. పోయిన తర్వాత రోడ్డు క్రాస్ చేస్తున్నా, నిజమని కన్ఫర్మ్ అయింది. తొందర దిగేసి డ్రైవర్ చెప్పిన, ఎటు పోకు ఎక్కడి పోకు ఏం చెప్పవు, నువ్వు ఇక్కడనే ఉండు, కదులుతో బాగుండదు అని డ్రైవర్ని అక్కడనే పెట్టేసి 7 కలిసి వాళ్ళ ప్రజలతో పాటు నడుచుకుంటాను. ఒక డ్రాగన్ లైట్ ఉంటుంది ట్రాఫిక్ పెద్దది, పట్టుకొని పోయినా. ప్రసాద్ నిజంగానే గుంతలో పెద్ద గౌతిలో పడిపోయినట్టు పిల్లలు తలగన పడిపోయింది. మొత్తం మొత్తం ఇసుకంతా మొత్తం నిండిపోయింది. ఏంది అని పరిశీలిస్తే అందరు ప్రజలు చూస్తున్నారు, ఒడ్డు కూలుతుంది. ప్రజల చుట్టూంటారు కదా, ముందు అందరిని జరిపించేసి టకటక అందరం మేము దిగి మట్టినంతా టకటక పారలు డబ్బాలతో తీసుకురావడం. మా ముందే మళ్ళీ కూలుతుంది సన్నటి ఇసుక. ఎక్కువసేపు ఉంటే మనము ప్రమాదమే, కూలుతుంది. ఎక్కువసేపు ఉంటే కూడా మంచిగా చుట్టూ ఫారెస్టే అని అనుకున్నాం. ఒక స్టేజ్లో పిల్లోడు ఇక్కడ దాకా వెళ్ళాడు, ఇంక వెళ్ళాలి బయటికి. లెమ్మంటే నా కాలు బకెట్లో ఇరికింది అంటున్నాడు. ఆ పిల్లాడి లోపల బకెట్ ఉంది, ఇరికింది కాలు. బతికే ఉన్నాడు. నేను అతన్ని చేతులు పైకి లేపి మొత్తం పట్టుకొని, నా కాళ్ళను ఒక కానిస్టేబుల్ ఇంకోలు పట్టుకుని నేను చెప్తా, రెడీ అనగానే మీరు లాగేయాలని. అందరు గొలుసులా హ్యూమన్ చైన్ లాగా పట్టుకొని ర్యాంప్ లాగా తీసిండు. పట్టుకొని గట్టిగా కావలించి పట్టుకున్నట్లా చలో రెడీ అన్నాను. కానీ నా కాళ్ళు బట్టి లాగేది ఒకటే కుదిపిస్తే నా స్పైన్ దెబ్బతింటుంది. అట్లే లాగు వాళ్ళు లాగితే ఆ పిల్లాడిని అట్లే పట్టుకొని బయట కాళ్ళలో బకెట్ ఇరికింది పిల్లాడికి. తీసి వెంటనే పైకి తీసినాక ఇక అర్జెంట్గా తను తీసుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, అతనికి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వండి, అతను డిహైడ్రేటెడ్ అని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ టైం ఉంది, నేను తిరిగి వెళ్ళాలి. ఇంకా డేంజర్, ఎందుకంటే నేను వెళ్ళడం అనేది ఎట్లయినా పోతా, రావడం ఒకటే రూట్ రావాలి మరి. ఇంకో రూట్ లేదు నాకు, ఆల్టర్నేటివ్ రూట్ లేదు. ఇంకా భయం వేసింది, మళ్ళీ పోవడం ఎట్లా అనుకున్న ఒకటి. ఒకవేళ కనుక ఇలా నక్సలైట్ దాడి చేస్తే, మా మీద దాడి చేసి మేము నష్టపోతే సమాజం మాత్రం వీళ్ళని క్షమించదు. ఎందుకంటే ఒక పిల్లాడిని కాపాడడం కోసం వెళ్ళిన పోలీసుల్ని వీళ్ళు దాడి చేశారంటే నెగటివ్ పేరు వచ్చేది, ఇమేజ్ పోయేది, డ్యామేజ్ అయ్యేది వాళ్ళే. కాబట్టి మన ప్రాణం ఏమైనా అయినా మంచిదే, వాళ్ళు మాత్రం డ్యామేజ్ అవుతారు. ఏమైనా కాదు, పోదాం పండి అని పోయిన తర్వాత తెల్లవారి ఇప్పుడు గోదావరి కానీ ఏసీపీ అంటే డిఎస్పీ అండి, గోదావరి డిఎస్పీగా రమేష్ సార్ ఉండే, మస్తీపురం రమేష్. ఇప్పుడు ప్రస్తుతం సైబరాబాద్ సిపి. హీ వాజ్ అవర్ డిఎస్పీ. తనకు విషయం అంతా చెప్పాను, ఏది వైర్లెస్ సెట్లు అని చెప్తే అప్పుడు నా మీద కోపం చేశాడు. అన్నాడు, ఎట్లా పోతావు నువ్వు, అసలు ఏందనుకుంటున్నావు, నీతో పాటు 8 మంది వాళ్ళను పొట్టన పెట్టుకునేటట్టు చేస్తున్నావు, ఏంది అది ఇది. సారీ సార్, నాకేం అప్పుడు అర్థం కాలే, ఆలోచించలేదు, తప్పు, నువ్వు తొందరపడ్డావు. పిల్లవాడు ప్రాణం కాపాడాలనుకున్నా సార్, ఇవి నేను ఆలోచించాను, అయినా తప్పు, నువ్వు తొందరపడ్డావు, నువ్వు ఆఫీసర్ చెప్పాలి కదా అని నాకు ఆలోచన రాలేదు సార్. చెప్తే పోవద్దంటే నా లోపల నిద్ర పట్టదు సార్. చెప్తే పోవద్దండి అనుకోండి, ఎటు పోలేను. కాబట్టి చెప్పకుండా పోతే స్వేచ్ఛగా పోతే పోయినా సార్, తప్పు చేసినాడు, ఐఎమ్ సారీ సార్ అన్న. ఎంతనా నేను ఫీల్ కాదు, ఎందుకంటే నేను ఒక మనిషి బ్రతికేయడం కోసమైనా బ్రతికిచ్చిన.
ఆ తృప్తి ఉంది. కానీ ఆయన చాలా మంచివాడు రమేష్ సార్. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ మాకు సీక్రెట్ ఛానల్ ఉంటుంది, దాంట్లో రమ్మన్నాడు. ఆ ఛానల్ చేంజ్ చేయాలి నెంబర్ చేసినాక, ప్రశాంత్ యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ హియర్, ఇన్ఫ్యాక్ట్ యూ డిజర్వ్ టు బి రివార్డెడ్ విత్ ప్రైమ్ మినిస్టర్స్ లైఫ్ సేవింగ్ మెడల్, పుట్ అప్ ప్రపోజల్ అని చెప్పేసి అప్పుడు నన్ను మెచ్చుకున్నాడు. మంచి అవార్డు తీసుకున్నారా సార్? నేను తీసుకోలేదు, ఎందుకంటే ఈ సిస్టమ్ ఎట్లుంటే పోలీసులు ఎట్లుంటుందంటే సిస్టమ్, ఆ అవార్డుకు తీసుకోవాలి అంటే నేనే అప్లికేషన్ పెట్టుకోవాలి, నేను ఇంద్రుడిని చంద్రుడిని గొప్పోని అని నాకు నేనే రాసుకోవాలి. నాకు అలా రాసుకోవడం అనేది నచ్చలే, నాకు అవసరం అని చెప్పి సైలెంట్ అయిపోయి ఐ డి నాట్ ఈవెన్ మేక్ ఎనీ అటెంప్ట్ టు గెట్ ఇట్. తృప్తి మాత్రం ఇప్పటికి మిగిలింది. ఇప్పుడు ఆ పిల్లోడు ఇప్పటికీ నాతో కాంటాక్ట్ ఉంది, అతని పేరు ఓదెలు. ఇప్పుడు ఫోన్ లో కూడా మేము మాట్లాడిస్తాను, నా ఫోన్ ఒకసారి చేయండి సార్. ఆ పిల్లోడు ఇప్పుడు అతని తాత, అతని పిల్లలు పెళ్లి అయిపోయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళ 2000 ఇయర్ లో జరిగింది సార్. 2000 ఆల్మోస్ట్ 26 ఇయర్స్. అప్పటికి ఆ పిల్లాడికి 13-14 ఏళ్ళే ఉంటాయి, 40+ ఉంటాయి ఇప్పుడు. అతను ఉంటాడు, నాకు అప్పుడప్పుడు నాకు మాట్లాడతాడు, వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి నాకు కారప్పొడి పంపుతాడు, మామిడి పళ్ళు పట్టుకొస్తాడు. ఇప్పటికి అంటే ఆ అటాచ్మెంట్ ఇప్పటికీ. ఆ ఊర్లో వాళ్ళ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్ మీకు అప్పుడు? అంటే మాకు ఒక హీరో లాగా వచ్చినావు సార్ అని అన్నదా ఏమన్నా? అప్పుడు హీరో దేవుడు అంటారు, దేవుడులాగా వచ్చి కాపాడిన అంటారు. ఈయన ఓదెలు మల్లారం అని. ఈయన మాట్లాడిస్తా, ఇంటర్వ్యూ మాట్లాడిస్తా. ఇంకా దాని తర్వాత సార్ అక్కడ నుంచి ఎక్కడికి మళ్ళీ నెక్స్ట్ పోస్టింగ్ వచ్చింది మీకు? ఆ తర్వాత ఇంకొక వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ అని అనిపించింది. అదేంటంటే అక్కడ నిజంగా చెప్పాలంటే చాలా వరకు పేదరికం అనేది ఒక రాజ్యం వెళ్తుంది. రాజ్యం వెళ్ళేది పేదరికం. ఆ పేదరికం రాజ్యం వెళ్తున్న ఆ తరుణంలో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూన్ల, గాదంపల్లి, చిన్నతూన్ల, కాపురం అనే ఒక గ్రామాలు ఉంటాయి, 7 గ్రామాలు. ఒక పర్టికులర్ బెల్ట్. రోడ్ సదుపాయం ఉండదు, స్ట్రీట్ లైట్ సదుపాయం ఉండదు, హాస్పిటల్ సదుపాయం ఉండదు. అసలు ఇది ఘోరం. ఏదో ఉన్నారా అంటే ఉండదు, ఏదో చిన్నపాటి వ్యవసాయం చేసుకుని అంతంతమంది బతుకుతారు తప్ప వాళ్ళు గొప్పగా ఉన్నతంగా బతికే పరిస్థితి లేదు. నీటి వ్యవస్థ ఉందా అంటే నీళ్ళు బాగున్నాయి, కానీ ఏం లేదు వాళ్ళ పరిస్థితి. మామూలుగా అంతే, బిక్కు అనుకుంటుంటారు. నేను అక్కడికి వెళ్ళా, చూశాను, ఏంది ఈ పరిస్థితి, ఎందుకు ఇట్లా అవుతుంది, ఏంది అని ఆలోచనలో పడ్డా. అప్పుడు ఆ రోజులలో అది గోదావరి పరివాహక ప్రాంతం ఆ ఏరియా, ఆడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం, సింగరేణి సంస్థ తెలుసుకుంది. ఎక్కడెక్కడ నిక్షేపాలున్నాయి, ఎంత లోతులో ఉన్నాయి, వాటి యొక్క క్వాలిటీ ఏందని చెప్పి చెక్ చేయడం కోసం డ్రిల్లింగ్ మిషన్లను పంపించేసి అక్కడక్కడ డ్రిల్లింగ్ మిషన్స్ తోనే కోల్ ఎక్స్ప్లోరేషన్ చేసేది టెస్టింగ్ కోసం. కానీ మన సార్ ఉన్నదా నక్సలైట్లు, వీళ్ళు ఈ డ్రిల్లింగ్ మిషన్ కాలబెట్టడం. ఎందుకంటే మీరు వచ్చి చేస్తే ఇదంతా ఏరియా అంతా ఓపెన్ అయిపోతే మా యొక్క స్థావరాలు పోతాయి, మేము ఎక్కడ ఉండాలి, మా యొక్క షెల్టర్స్ పోతాయి అని వాళ్ళ ఆలోచన. ఆ ఆలోచనతో ఏం చేశారు, ఇట్లే ఉండాలి, చీకటి ఉండాలి, ఇట్లే ఉండాలి, ఇదే డార్క్నెస్ ఉండాలి, ఇలా ఉంటే మనం మంచిగా ఉండొచ్చు. దోమలు ఏడుంటాయి, సో వీళ్ళు అలా ఉండాలని చెప్పి అనుకునేవారు. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ బతుకులు ఆగమవుతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు లేదు. తాత అదే పని, తండ్రి అదే పని, మనోడదే పని, మనోడదే పని, అంటే వాళ్ళ బతుకులు ఎప్పుడు అట్లే ఉంటున్నాయి. ఇట్లా దశాబ్దాల తరబడి నడుస్తున్నాయి. మరి ఏంటి, ప్రభుత్వం డ్రిల్లింగ్ మిషన్స్ పెట్టి కోల్ని ఎక్స్ప్లోర్ చేసేసి కోల్ రిజర్వ్స్ ఎక్కడ చెక్ చేసుకుందాం అని పోతే రాత్రులు కాలబెట్టడం. ఒక్కొక్క డ్రిల్లింగ్ మిషన్ వాల్యూ 50 లక్షల రూపాయలు అప్పుడే. మరి ఎట్లా కథ ఒకటి కాలబెట్టాడనే ప్రభుత్వం తను చేసే పనులకు వెనుకపోతుంది. ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ ఉంటుంది. అప్పుడు మనసులో ప్రజలే బేస్, ప్రభుత్వానికైనా ప్రజలే బేస్. ఉద్యమాలు ఫ్లోరిష్ కావాలన్నా కూడా, విలసిల్లాలన్నా మాస్ బేసే కావాలి. ఆ బేసే ప్రజలైనప్పుడు ఆ బేస్ని నేను పట్టుకుంటా అనుకొని అప్పుడు నేను ఆ రోజుల్లో ఆలోచించి ఇది దీర్ఘకాలిక పోరాటం అని వాళ్ళంటే, నేను కూడా దీర్ఘకాలికంగా కొన్ని ప్రణాళికలు వేసుకొని ఎక్కడికి వెళ్ళినా, ఏ విలేజ్కి వెళ్ళినా, ఎక్కడైనా నేను ఆన్ ద స్పాట్ అక్కడికి వెళ్ళి నేను
ప్రజా సమస్యల్ని నేను పరిష్కరించేవాడిని. పోలీస్ స్టేషన్ పిలిపించేసి పోలీస్ స్టేషన్లో మాట్లాడాలి, పోలీస్ స్టేషన్లోనే అన్ని చేయాలని చెప్పేసి నేను చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే మనకు ప్రజలకు అంతరం ఎక్కువ ఉంది. ఈ అంతరం తగ్గియాలంటే మనం డెఫినెట్గా ఏం చేయాలి, మనమే వెళ్ళాలి. మనం వెళ్ళినప్పుడు మనం మాట్లాడే మాటలు ప్రజలు వినాలి. మనం మాట్లాడుతున్న మాట, మన తీరు, మన పద్ధతి ప్రజలు అర్థం చేసుకుంటే మెల్లిమెల్లిగా ప్రజలు మన దగ్గర అవుతారు అని వెళ్ళేవాడిని. అట్లా నేను ప్రజలకు దగ్గర అయ్యే పనులు చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఆ సమయంలో ఈ డ్రిల్లింగ్ మిషన్ కాలబెట్టి పేదరికం అనేది కనబడుతున్న తరుణంలో నేను ప్రజలందరినీ మెల్లిగా ఏకీకృతం చేయాలని కోరుకున్నాను. ప్రజలను అందరినీ ఒకే తాడి మీద తీసుకురావాలి. ప్రజల యొక్క దరిద్రాన్ని, ప్రజల యొక్క పేదరికాన్ని పారదోలాలంటే మన కాళ్ళ కింద ఏముంది? నల్ల బంగారం. బొగ్గును నల్ల బంగారం. బొగ్గును బంగారం అంటే పసిడి కాదు, మన ఎల్లో కలరే కాదు, బొగ్గు కూడా బంగారం అంటాం, నల్ల బంగారం అంటాం. ఇప్పుడు ఇక్కడ మేడారం సమ్మక్క జాతరలో బెల్లాన్ని బంగారం అంటాం. మహిళలు వేసుకుని ధరించే ఆ ఎల్లో కలర్ మెటల్ ని బంగారం అంటారు. ఇది బంగారం. సో కాళ్ళ కింద నల్ల బంగారం, కనుచూపు మేరలో కటిక దారిద్ర్యం, కాపాడేది ఎవరు, మా బతుకుల్ని మార్చేవారు ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ తోని ఒక స్లోగన్ పెట్టేసుకొని 2001లో అంటే ఎగ్జాక్ట్లీ 25 సంవత్సరాల క్రితం 8 గ్రామాల ప్రజల్ని ఏకం చేసి వారందరితోని మల్లారం అనే గ్రామాన్ని సెంటర్ పెట్టుకొని వేల సంఖ్యలో ప్రజల్ని నేను అప్పుడు బ్యానర్స్ కూడా రాసి, స్లోగన్స్ రాసి, డప్పులు తెప్పించి, పాటలు రాసి ఆ రోజుల్లో ఇలా నేను వేల సంఖ్యలో ర్యాలీలు తెచ్చాను. బ్యానర్స్ రాసి ఇలా ఓకే ఇలా 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 అదంతా మీ ఇనిషియేషన్ సార్? 25 ఏళ్ల క్రితం. ఓకే. అంటే అప్పుడు అనిపించింది నాకు కాన్ఫిడెన్స్. ఏమొచ్చిందంటే నేను సదుద్దేశంతో కనుక ప్రయత్నం చేస్తే, స్వచ్ఛమైన మనసుతో కనుక ప్రయత్నం చేస్తే, నలుగురు బాగు కోసం ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఆ ప్రజలందరూ మనతోనే వస్తారని చెప్పి అనుకున్నా. అప్పుడు వేల సంఖ్యలో నేను ప్రజల్ని ఒకే చోటకు తీసుకురాగలిగిన, వాళ్ళందరితో ర్యాలీస్ తీర్చగలిగిన. ప్రభుత్వానికి అప్పుడు ఈ రకంగా అప్పీల్ చేసి ప్రజల యొక్క సపోర్టు, ప్రజల యొక్క అప్పీలు అర్థం చేసుకోవాలి. ప్రజల సపోర్టు ప్రభుత్వం వైపు ఉంది. ప్రజలకు అభివృద్ధికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం కదలి రావాలని చెప్పేసి ఆ రోజుల్లో నేను తీసుకున్న ఆ యొక్క స్టెప్కి ప్రజల నుండి సపోర్ట్ వచ్చేసి పిల్ల, పాప, ముసలి, ముతక, పెద్ద, చిన్న, ఆడ, మగ అందరూ వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆ రోజుల్లో ఈ సోకాళ్ళు డాంబర్ రోడ్ కదా, ఆ రోడ్లు మీకు అర్థమైన అనుకుంటా, అందరూ కొన్ని వేల సంఖ్యలో అక్కడికి తరలి రావడం జరిగింది. దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా అప్పుడు ఇదంతా చూసి తెలిసి అక్కడికి వచ్చారు. ఎవరంటే గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, తర్వాత అప్పుడు ఎంపీ గారు మేడం సుగుణ కుమారి గారు, పెద్దపల్లి ఎంపీ గారు, వారిద్దరు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ కళ్ళతో చూసారు. వాళ్ళ ప్రజలందరితో ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత కొయ్యూరులో ఈ 6 నక్సల్ దళంలో ఉన్న వాళ్ళని నేను నా వైపు తిప్పుకొని వాళ్ళని జనజీవన సంస్థ కల్పించుకున్న సందర్భాన వాళ్ళ ఊర్లో నేను స్కూల్ కట్టించిన సందర్భంగా దానికి ఓపెనింగ్ ఇనాగ్రేషన్ చేయిస్తే ఆ రోజుల్లో అప్పుడు ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు ఉండే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత ఎమ్మెల్యే గారు మన శ్రీధర్ బాబు గారు ఉండే, మేడం కలెక్టర్ సుమితా దావ్రా ఐఏఎస్ ఉండే. అప్పుడు వాళ్ళందరూ వచ్చి అప్పుడు 8,000-9,000 మంది ప్రజలు వచ్చారు ఆ యొక్క ఇనాగ్రేషన్. సో ఇవన్నీ నాకు దీస్ ఆర్ ఆల్ మై మెమరీస్. ఇన్ఫాక్ట్ దే ఆర్ మై ప్రాపర్టీస్. అవి ఇప్పుడు మర్చిపోలేను. అవి నాకు అప్పుడప్పుడు తృప్తి అనిపిస్తుంది. సో వాటితోని అప్పుడప్పుడు నేను నెమరేసుకుంటే నా లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నా లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి, నాలో హ్యాపీనెస్ లెవెల్స్ పెరుగుతుంటాయి. నాలో ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా ఉత్సాహంతో ఇంకా ఏదో చేయాలనే ఆలాపన, ఆరాటం, తపన అనేది నా లోపల ఎప్పటికీ సస్టైన్ అవుతుంటది. ఇలాంటి అక్కడక్కడ చిరుములు ఉన్నాయి. సార్ ఇంకా ముందుకెళ్లే ముందు అంటే మీరు ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్ లోకి మాకు కూడా రావాలని చెప్పేసి ఆసక్తి అనిపిస్తా ఉన్నది. వెల్కమ్. ఎందుకంటే ఇంత ఇదిగా ఉంటారా, ఇంత సామాజికంగా ఆలోచిస్తారా పోలీస్ వాళ్ళు కూడా? ఎందుకంటే మనకు తెలిసిన పరిస్థితుల ప్రకారం అయితే బయట చూస్తున్న విధంగా మీరు అన్నట్టు గ్రామాల్లోనే కాదు సార్, ఇవాళ పట్టణాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా పోలీస్ అంటే ఒక భయం క్రియేట్ అవుతా ఉన్నది. సో అది ఏ రకంగా కావచ్చు, పోలీస్ అనే అతను మంచిగా మాట్లాడడానికి కావచ్చు, ఊకే లాఠీ పట్టుకొని కొడతాడని కావచ్చు, అనవసరంగా కేసులు మోపుతారని కావచ్చు, ఇట్లా రకరకాల విభిన్న వాదనలు వినిపిస్తా ఉన్నాయి. సో వాటన్నిటిని దాటుకొని మీరు సామాజికంగా ఇంత ముందుకెళ్ళడానికి, ప్రజల మన్ననలు పొందడానికి మీకు ఎట్లా సాధ్యమైంది సార్ అదంతా కూడా? ఒకటి చెప్తున్నాను ఉదయ్, ఇన్ఫాక్ట్ ప్రజలు స్వేచ్ఛ కాముకులు స్వేచ్ఛ కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ అపరిమిత స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు ప్రతి మనిషి. సాధ్యమైతే వీలైతే ఈ ఈ ఈ ప్రపంచాన్ని నేను ఏలాలనుకుంటాడు, ప్రతిదీ నా చేతిలో ఉండాలనుకుంటాడు, నా ఇష్టారాజ్యంగానే ప్రవర్తించాలని కోరుకుంటాడు. సాధారణంగా చాలా మంది అపరిమిత స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు, కానీ నీ స్వేచ్ఛ ఎదుటి వారికి భంగం కలుగుతుంది అనే ఒక ఆలోచన, స్పృహ అనేది చాలా మందిలో ఉండదు. ఇంట్లో చూడండి, ఫాదర్ ఎప్పుడు పిల్లల పట్ల ప్రేమగా ఉండడానికి కాదు, పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉంటాడు, కానీ అమ్మ చూపించినంత ప్రేమ నాన్న చూపించాడు. ఎందుకు చూపించాడంటే, నేను అమ్మ చూపించినంత ప్రేమను కనుక చూపిస్తే పిల్లలు ఆగమవుతారు అంటాడు. తన లోపల అభిమానాన్ని, ఇష్టాన్ని, ప్రేమను కూడా దిగమింగుకొని బయట వ్యక్తం చేయకుండా పిల్లలను సీరియస్గా, ఏమ్రా ఏం చేస్తున్నావు, ఏందది, ఎటుపోయి వచ్చినావు, ఏంది కథ, ఇంకా లేవవా అని ఒక గొంతు పెంచుకొని మాట్లాడుతుంటాడు. కొన్ని సందర్భాలలో పిల్లల్ని తప్పు పని చేస్తే కొడతారు, తల్లి అడ్డుకుంటుంటది, తండ్రి కొడుతుంటాడు. తండ్రి ఎంతైతే కొడతాడో అంతకంటే 100 రెట్లు ఎక్కువ బాధపడతాడు తర్వాత. నిజం ఇది. తండ్రి అంటే పిల్లలు దూరం దూరం ఉంటారు, పిల్లలతో తండ్రి సరదాగా గడపడు. ఎందుకంటే రేపు పొద్దున లైట్ తీసుకొని వీళ్ళు కంట్రోల్ తప్పి అదుపు తప్పిపోతారేమో, ఆగమవుతారని చెప్పి భయంతో తండ్రి ఎప్పుడు భయంలో ఉంచుకుంటూ పెడతాడు పిల్లల్ని. అది తండ్రిది ఉద్దేశం ఏంటంటే అతను సరి అయిన దిశలో, సరి అయిన పద్ధతిలో పెరగాలి, ఎదగాలి, గొప్పవాడు కావాలి, ప్రయోజకుడు కావాలి, అమ్మాయి కానీ అబ్బాయి కావాలని చెప్పేసి ఆ రకంగా పోషిస్తాడు. అదే ఎగ్జాక్ట్ పాత్ర పోలీసు పోషిస్తాడు. మాకుండదా పిల్లలు? కానీ అలా ఉంటే ఈ సమాజంలో, వ్యవస్థలో ప్రజలు, నాటి పీపుల్ అంతా మరి ఆగమాగం అవుతారు, కంట్రోల్ తప్పుతుంది, సమాజం వ్యవస్థ ఆగిపోతుంది, మొత్తం లాలెస్నెస్, కేయాస్ వస్తుందని చెప్పేసి పోలీసు ఎప్పుడు కూడా భయంలో ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ సమాజంలో తప్పుడు పని చేసే వాడికి, నిజం చెప్పాలి, తప్పుడు పని చేసే వాడి తాట తీయాల్సిందే. తప్పుడు పని చేసే వాడికి ఎప్పుడు అన్ఫ్రెండ్లీగా ఉండాలి, కానీ మంచి వ్యక్తికి, పద్ధతిగా ఉండే వ్యక్తికి ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండాలి. చాలా మంది ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఏదో తప్పది. ఫ్రెండ్లీ పోలీస్ అనేది మన లోపల వీ హ్యావ్ టు బి ఫ్రెండ్లీ విత్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ జెంటిల్మెన్. వీ హ్యావ్ టు బి వెరీ హార్ష్ అండ్ టఫ్ విత్ ద పీపుల్ హూ ఆల్వేస్ బిహేవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఇన్ అన్ అబ్నార్మల్ వే. సో ఇక్కడ ఈ పోలీస్ వ్యవస్థలో మీరు అన్నట్టుగా మీరు ఎందుకు ఇలా దగ్గర అయ్యారన్నాం? ఎస్, నేను భయపెట్టే దగ్గర భయపెడుతూ, కానీ ఎప్పుడు భయంతో ఉంటే దూరం అయిపోతాం, ఎప్పుడు భయపెట్టుకుంటుంటే దూరం అయిపోతాం. దూరం అయిపోతే సాధించేది ఏముంది అని సందర్భాన్ని బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి నేను దగ్గరైతా, దూరం పెట్టే వాళ్ళని దూరం పెడుతుంటా. కానీ దేవుడు మనకు ఏ ప్రాణులకు ఇవ్వనంత గొప్ప అవకాశం ఇచ్చాడు. మాట్లాడడం, మనకు భాష, మనకు కమ్యూనికేషన్ విధానం, కమ్యూనికేషన్ వ్యవస్థ, టెక్నాలజీ, తర్వాత లిటరేచర్, ఇవన్నీ ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన మనం, ఇన్ని అడ్వాంటేజ్ మిగతా ప్రాణులకు లేని అడ్వాంటేజ్ మనకు ఉన్నప్పుడు, మనకు తెలిసిన తెలివి కావచ్చు, మనకున్న బుద్ధి కావచ్చు, మనకున్న జ్ఞానం కావచ్చు, మనకున్న అవకాశాలను ఏం చేయాలంటే ఇంకో నలుగురికి పంచాలి. అది జ్ఞానం కావచ్చు, బుద్ధి కావచ్చు, వినయం కావచ్చు, సంస్కారం కావచ్చు, సంస్కృతి కావచ్చు. అది నలుగురికి చెప్పి వారిని సంస్కరించే పద్ధతి, వారి సంస్కరించే విధానంలో మనం వెళ్తే నేను ఒక నలుగురిని మార్చగలుగుతున్నాను, ఒక నలుగురికి
కోల్పోయిన చిరునవ్వును మళ్ళీ తెప్పించగలుగుతున్నాను. ఈ రోజు నాకు నిజంగా చెప్పాలంటే ఎలా టుడే ఇట్ వాజ్ ఎ గ్రేట్ డే ఫర్ మీ, ఇట్స్ ఏ మీనింగ్ఫుల్ డే ఫర్ మీ అని తృప్తి ఉండాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి నాకు తెలిసిన తోచిన 4 మంచి మాటలు 4 మంచి పనులు చేద్దామని ప్రయత్నం చేస్తా. దేవుణ్ణి ప్రతిరోజు కోరుకుంటా ఒకటే, నా వల్ల నలుగురు బాగుపడేటట్టుగా నన్ను సరిదిద్దు, తీర్చిదిద్దు, ఈ సమాజానికి పనికి వచ్చే ప్రయోజకుడిగా నన్ను మార్చు, నా దిశానిర్దేశం చేసుకుంటూ నన్ను ముందు నడిపించుకుపోతూ నన్ను ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుంటా వెళ్ళు దేవుడా అని కోరుకుంటా. సో అదే పంతాన్ని ఎంచుకున్నా, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కూడా నాకెందుకులే, నాకు సంబంధం లేదనుకోను. వెళ్ళిన ప్రతి చోట ఏదో దగ్గర ఎక్కడైనా ఏదో కరెక్షన్ సంబంధించిన దాంట్లో ఏదో రకమైన ఇన్వాల్వ్మెంట్ ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగానే చేసుకుంటూ వెళ్తా. అది పోలీసింగ్ అనే కాదు, ఒక బాధ్యత గల పౌరుడిగా ఈ సమాజానికి నా వల్ల ఏ రంగమైనా మంచిదే, ఆ రంగంలో నా వల్ల ఏదైనా లబ్ధి జరుగుతుంది, మంచి జరుగుతుంది చెప్పి అనుకుంటే ఖచ్చితంగా అందులోకి ఇంటర్ఫేర్ అవుతా, ఇన్వాల్వ్ అవుతా. నా ప్రయత్నాన్ని, నా యొక్క కంట్రిబ్యూషన్ని ఇంటలెక్చువల్గా కావచ్చు, ఫిజియలాజికల్గా కావచ్చు, ఏ రకమైన మంచిది నేను ఇన్వాల్వ్ అవుతా. అక్కడ నా యొక్క ప్రజెన్స్ను నేను చూపిస్తా, ఎంతో కొంత మార్పు తెచ్చాననే ఫీలింగ్తో ఇంటికి వెళ్తా. వండర్ఫుల్ సార్, నిజంగా చాలా ఇన్స్పైరింగ్. సో మళ్ళొకసారి ఉద్యోగంలోకి వద్దాం సార్. మీరు ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఒకనొక సందర్భంలో ఒక ఇంట్లో ఒక మహిళని వెనకాల నుంచి చేతులు కట్టేసి 2-3 రోజుల పాటు ఆమెను ఇబ్బంది పెట్టినట్టు కూడా మీరు చెప్పారు కొన్ని సందర్భాలలో. ఒకసారి ఆ ఇష్యూ గురించి ఒకసారి చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఒక చోట, ఎందుకంటే డీటెయిల్స్కి వెళ్ళను, నేను ఎస్ఐగా ఉన్న టైంలో ఒక మహిళను వెనకాల ఉన్న వాళ్ళు ఏదో కూర అడగాలని చెప్పేసి, కూర కావాలి అక్క అని చెప్పి పిలిచి, ఆవిడ వెనక నుండి పిలిచేసి వెళ్ళిపోతే ఆమె ఇంట్లోకి వెళ్ళి కూర తీసుకెళ్ళి ఇచ్చే బయట చేస్తే ఆమెను కాస్త లోపల లాక్కొని ఆమెను కట్టేసి, చేతులు కాళ్ళు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసేసి ఆవిడను ఆ ఇంట్లో బంధించేసి, రూమ్లో బంధించేసి బయటికి వెళ్ళి వాళ్ళ భర్తకు వేరే ల్యాండ్ ఫోన్లతో ఫోన్ చేసి డబ్బులు పెట్టారు లక్షల్లో. పాపం ఆయన చెప్పుకోలేక కింద మీద పట్టి మొత్తం నా దృష్టి తీసుకొస్తే అప్పుడు మొత్తం మీద ఒక 5-6 రోజులు శ్రమించి ఆవిడని రెస్క్యూ చేశాము. వాళ్ళ ఇంకా కొన్ని నేరాలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు వెపన్స్ కూడా ప్రైవేట్గా వాళ్ళు కంట్రీ మేడ్ వెపన్లను కూడా బయట రాష్ట్రం మహారాష్ట్ర నుండి వార్దాలను తీసుకొచ్చి వాటిని వాడుకోవడం, అప్పుడే వాళ్ళు గంజాయి సప్లైలో ఉండడం, నానా హంగామా, వాటన్నిటిని కూడా పట్టుకున్నాము. ఆ మహిళను రక్షించాము. వాళ్ళని కేసులు పెట్టేసి వాళ్ళను పంపించాము. అంటే దేన్ని కోరుకున్నామని అట్లా చూసారు సార్? డబ్బులు చూసాము, వీళ్ళ పడితే పైసలు పడతాయి చెప్పి వేసేసి భర్తతోని రాయబారాలు. అప్పుడు ఆయన చెప్పుకోలేక ఆ నోటి నాకు తెలిసిన తెలియగానే తీగలాగితే డొంగ దగ్గర మొత్తమే దొరికారు. నలుగురు లోపలేసాము. అది ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ల క్రితం. ఓకే, సో ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా చాలా. సో ఇవి ఇంకా మీరు చేస్తున్న క్రమంలో నాకు బాగా నచ్చింది, నేను బాగా ఇన్స్పైర్ అయినటువంటి అంశం ఇంకొకటి ఏంటి అని అంటే జనగణమన సార్ ఒకటి. ఎందుకనంటే చాలా కొద్ది మందికి మాత్రమే అలాంటి ఆలోచన వస్తుందేమో అనుకుంటా నేను. ఆ జనగణమన ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, దాన్ని స్టిల్ ఈ రోజుకి కూడా ఎట్లా కంటిన్యూ చేయగలుగుతున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు వాళ్ళని ఎట్లా మీరు మోటివేట్ చేయగలిగారు? ఈ రోజు ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం. ఆ త్యాగ ఫలమే ఈ స్వేచ్ఛ, ఆ త్యాగ ఫలమే ఈ యొక్క స్వతంత్ర భారతావని. 1600 సంవత్సరం నుండి 17th సెంచరీ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అందరూ ఈ భారతదేశంలో ఉన్న స్పైసెస్, ఈ భారతదేశంలో ఉన్న ఖనిజాలు, సహజ వనరుల మీద కన్నేసి ఎక్కడెక్కడుండో వెతుక్కొని దొరకబట్టుకొని ఈ అడ్రస్కి వచ్చి మన దేశంలో సహజ వనరులన్నింటినీ కొల్లగొట్టుకుంటూ చివరికి ఆ చిన్న రాజ్యాలను అక్వైర్ చేసుకొని చివరికి దేశాన్ని కబలించి పడేసి బ్రిటిష్ వారు మనల్ని దాదాపు 16 ఈస్ట్ ఇండియా కంపెనీగా వచ్చిన వాళ్ళు 1947 వరకు మనల్ని పీల్చి పిప్పి చేసి ప్రపంచ జీడిపిలో 23% వాటా ఉన్న మనల్ని
1% తీసుకొచ్చిన మహానుభావులు వాళ్ళు. అలాంటి వాళ్ళను తరిమి కొట్టేందుకు లక్షల సంఖ్యలో మన భారత మాత ముద్దు బిడ్డలు వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయారు, వాళ్ళ ఆస్తులు కోల్పోయారు, వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయి ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ప్రత్యక్షంగా వాళ్ళు తోడ్పాటుపడ్డ మహానుభావుల వల్ల వచ్చిన ఈ యొక్క భారతదేశాన్ని స్వాతంత్రాన్ని ప్రతిరోజు నెమరేసుకోవాలి. వాళ్ళు నిజంగా మనం మనుషులమైతే మనం కృతజ్ఞులం కాదు కృతజ్ఞులం అని మనం ఫీల్ కావాలన్నా భావించాలన్నా కృతజ్ఞతను ప్రతిరోజు వెలిగించుకోవాలి. మన భారతదేశాన్ని మనం తల్లిగా మనం అభివర్ణించుకుంటాం. భారత్ మాతాకి జై అంటే భారత్ మాతాకి జై అని చెప్తున్న మనం ఆ భారత్ మాత ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది, బానిస సంఖ్యల నుండి బయటపడ్డది. అటువంటి భారతదేశాన్ని ప్రతిరోజు మనం ఒక 52 సెకండ్లు, నిమిషం కూడా కాదు, 52 సెకండ్ల పాటు వినయంగా, విధేయతతో, సంస్కారవంతంగా, కృతజ్ఞతాభావంతో, గౌరవపూర్వకంగా స్మరించుకోవడం అనేది భారతదేశంలో పుట్టి పెరిగి భారతీయులని భారత మూలాలున్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఆ దాన్ని ఎప్పుడో జనవరి 26 నాడు, ఆగస్టు 15 నాడు, సంవత్సరానికి 2 సందర్భాల జాతీయ గీతాన్ని ఆలాపించడం టూ మచ్. ప్రతిరోజు దీన్ని ఆలాపించాలి. అది మన విధి. ఇప్పుడే మిగతా చెప్పిన మన సంస్కారం, మన మినిమం కట్టేసి అందుకు. అట్లాగే స్వాతంత్ర సమయంలో ప్రతిరోజు మనం స్మరించుకోవాలి అని నాకు మనసులో ఎప్పటి నుండో ఉండే. కానీ అది చేయడానికి సందర్భం రాలే. ఆ భారత్ మాత నాకు అప్పటి వరకు నాకు అవకాశం ఆ టైంలో ఇచ్చింది నాకు ఆ యొక్క అవకాశం. ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ. అదే సందర్భంలో ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశానికి రూపం కల్పించిన రూపశిల్పి ఎవరు? వల్లభాయ్ పటేల్. వారిని ప్రతిరోజు స్మరించుకోవాలి. ఈ దేశానికి రూపకర్తే ఆయన. 365 సంస్థానాల రాజ్యాలని మొత్తం కలిపేసి ఈ దేశాన్ని ఒక్కటిగా చేసిన మహానుభావాన్ని ప్రతిరోజు స్మరించుకోవాలి. ప్రతిరోజు భారతదేశాన్ని, భారతమాత స్మరించుకోవాలి. స్వాతంత్ర సమరంలో ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి, స్మరించుకోవాలి అనుకొని. అంతకుముందు స్వాతంత్ర సంగ్రామం సమయంలో చాటుమాటుకు చిన్న రహస్య స్థావరాల్లో కూర్చొని మాట్లాడుకో చిన్నగా స్లోగన్స్ ఇచ్చేది. భారత్ మాతాకి జై, జై హింద్, భారత్ మాతాకి జై, జై హింద్ అని చిన్నగా. వింటే ఎవరైనా ఏమైనా అవుతుందో అని పట్టుకపోతాడు. ఇప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా మన భారత మాతను ప్రతిరోజు నీకు ఎంత శక్తి ఉంటే అంత గొంతు చించుకొని భారత్ మాతాకి జై అనాలే. స్వతంత్ర సమరుల గురించి గొప్పగా చెప్పుకోవాలి. మన జాతీయ గీతం జనగణ మనని ప్రతిరోజు చాటుమాటు కాదు, నడి రోడ్ మీద, నడి బజార్లో అందరికందరం ఆలాపించాలి. అందరం ఆలాపించాలి గౌరవభావం అని చెప్పేసి అనిపించిన దాన్ని. నేను జమ్మికుంటలో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు, జమ్మికుంట ఇట్స్ ఏ మున్సిపల్ టౌన్. ఆ మున్సిపల్ టౌన్లో ఫస్ట్ నేను ఎలాంటి వాళ్ళ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ముందు నేను ఉద్యోగం చేసి ప్రజల మన్ననలు పొందిన తర్వాత నా భావాన్ని, నా ఆలోచనని ప్రజలకు చెప్పి, వారు చాలా చక్కటి ఆలోచన సార్ మీది అని చెప్పేసి వాళ్ళ నుండి నాకు మాస్ అప్రూవల్ వచ్చిన తర్వాత 15th ఆగస్ట్ 2017 నాడు స్టార్ట్ చేశాను. 16 సెంటర్లలో నిత్యం జాతీయ గీతాలాపన ఉదయం 8 గంటలకు మనం ఆలాపిద్దాం. అందరం ఎక్కడి వాళ్ళం అక్కడే ఆగి అని చెప్తే అందరూ డన్ సార్ అన్నారు. అన్నాక అప్పుడు స్టార్ట్ చేశాను. ప్రతిరోజు జాతీయ గీతాలాపన అక్కడ ఉదయం 8 గంటలకు, ఉదయమే 7:30 గంటలకు తెల్లారక ముందే పల్లె లేచింది అని ఒక జానకి సాంగ్ ని స్టార్ట్ చేసి, తర్వాత దేశభక్తి గీతాలన్నింటినీ హిందీ, తెలుగులో ప్లే చేయించి, మన భారతదేశంలో ఉన్న రకరకాల పండుగలు, హిందువులై, క్రిస్టియన్లై, ముస్లింల పండుగలు ఉన్నాయి. పండుగల నాడు పండుగలకు సంబంధించిన వారి మతాలకు సంబంధించిన గేయాలను కూడా వేస్తూ, ఎందుకంటే మన దేశ సమగ్రత, దేశ సమైక్యంగా ఉండాలి. ఈ భారతదేశం అంటే దీని అందమే కలర్ఫుల్ గా ఉండాలంటే కలర్ఫుల్ గా ఉన్న రకరకాల మతాల, కులాల, సంస్కృతుల సమ్మేళనం. కాబట్టి అందరినీ సమానంగా మనం చూసుకోవాలనే ఒక తలంపుతో జాతీయ సమైక్యతను దృష్టిలో పెట్టుకొని ఆ రకంగా పాటలు నేసి షార్ప్
58కు నేను అందరితో మాట్లాడేవాడిని. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అందరితో వినిపించినట్టుగా కమాండ్ కంట్రోల్ పోలీస్ స్టేషన్ పెట్టి అందరికి విజ్ చేస్తూనే అందరితోని 2 నిమిషాలు మోటివేట్ చేసేవాడిని. అందరికీ మన ఔన్నత్యం, మన దేశ ఔన్నత్యం, మన జీవితం గురించి అన్ని 4 మాటలు మాట్లాడి షార్ప్ 8 o'clock జాతీయ గీతం ప్లే చేసేవాడిని. అందరూ వర్షం పడ్డా, ఉరుములు వచ్చినా, ఎట్లున్నా, ఏదేమైనా ప్రతిరోజు 8 o'clock చిన్న పెద్ద అందరూ జాతీయ గీతం ఆలాపన అనేది చేయడం, అది నిజంగా నా జీవితంలో మరపు రాని, మర్చిపోలేని అనుభవం. దానిని ఆ జమ్మికుంటలో స్టార్ట్ చేసిన జాతీయ గీతాలాపన కార్యక్రమం దేశంలోని పలు చోట్ల ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల కంటిన్యూ అవుతుంది. నాకు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో నాకు ఫోన్లు వచ్చేది, ఎక్కడెక్కడ నుండి వచ్చేది. వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చింది. జమ్మూ కాశ్మీర్, తమిళనాడు. ఎస్, నేను అనేది మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. జమ్మికుంటలో వినిపిస్తున్న జాతీయ గీతం జమ్మూ కాశ్మీర్ కు చేరాలి అని అన్నాను. జమ్మూ కాశ్మీర్ నుండి నాకు ప్రొఫెసర్స్ ఫోన్ చేసి అతను మాట్లాడారు. కన్యాకుమారి, తమిళనాడు నుండి వచ్చారు, కేరళ నుండి వచ్చారు, వెస్ట్ బెంగాల్ నుండి వచ్చారు, అస్సాం, సిక్కిం నుండి వచ్చారు, గుజరాత్ నుండి వచ్చారు. అంటే దేశం 4 దిక్కుల నుండి నా దగ్గరికి వచ్చారు. జమ్మికుంట దర్శనీయ స్థలమైంది. అలాంటి జమ్మికుంటను ఆదర్శంగా తీసుకొని చాలా చోట్ల జాతీయ గీతాలాపన అనే ఒక సంస్కృతి మొదలైంది. ఏంటంటే ఇది ఇట్స్ ఏ నథింగ్ బట్ ఇట్స్ ఏ టూల్ ఫర్ క్రైమ్ ప్రివెన్షన్. ఇట్స్ ఏ టూల్ ఫర్ యునైటింగ్ ఎవ్రీ పర్సన్. ప్రతి మనిషి కూడా నేను ఎందుకు కొట్లాడుకోవాలి, మనంతా భారతీయులం, మనందరం ఒక కుటుంబంలో అంటోళ్ళం, మనం కొట్లాడుకోవడం ఏంటి? ఇదంతా మనమంతా ఓర్చుకుందాం, సర్దుబాటుతో పోదాం, ముందుకు పోదాం. మనం కొట్లాడుకోవద్దు. మనం ఎవరితో కొట్లాడుతున్నాం, ఏ దేశంతో కొట్లాడుతున్నాం? కొట్లాడి అయిపోయింది. ఇదాలు మనం కలిసిమెలిసి మర్చిపోదాం. కాబట్టి ఏ దేశమైనా ఎదగాలంటే ఆ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా దేశం అంటే పిచ్చి ఇష్టం ఉండాలి, విపరీతమైన అభిమానం ఉండాలి. ఉంటే దేశం గర్వించదగ్గ స్థాయికి నువ్వు వెళ్ళకుండా దేశం తల వంచుకునే స్థాయికి నువ్వు రావు. అటువంటి పనులు చేయవు. నేషన్ ఈజ్ ఫస్ట్ అనే భావన అందరిలో ఉండాలని నేను ఆ రోజులో చేశాను. అది సక్సెస్ఫుల్ అయింది. దానికి చాలా తృప్తి, ఆనందాన్ని ఇప్పటికీ ఈ క్షణం, ఈ మూమెంట్ కూడా అనుభవిస్తున్నాను. ఇవన్నీ చేస్తున్న క్రమంలో డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ వచ్చింది సార్? సపోర్ట్ పక్కన పెడితే డిగ్రేడ్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎందుకంటే మాకు తెలిసి అయితే మిగతా రంగాల్లో ఎక్కడైనా సరే కొంత ఎదుగుతున్న క్రమంలో తొక్కేట ప్రయత్నం చేశారనేది మాకు తెలుసు. మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మీకు అట్లాంటి అనుభవం ఏమైనా ఎదురైందా? లేదండి. ఎందుకంటే పోలీస్ కొందరు బయటికి చూడడానికి శభాష్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అంటారు. అలాంటిది అనుకున్నంత లెవెల్లో కనిపించకపోయినా అందరిలో మాత్రం ప్రశాంత్ అనే వ్యక్తి పద్ధతిగా చేస్తాడు. ప్రశాంత్ అనే వ్యక్తి చేసే ఏదైనా కూడా వినూత్నంగా ఉంటుంది. ప్రశాంత్ ఈజ్ ద రైట్ పర్సన్. వాట్ ఎవర్ హీ డస్, హీ విల్ డూ అండ్ హీ డస్ పర్ఫెక్ట్లీ. రియలీ ఈజ్ ఎ జెంటిల్ ఆఫీసర్ అనే ఒక పేరు మాత్రం డిపార్ట్మెంట్లో ఉందని నేను భావిస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ మై సీనియర్ ఆఫీసర్స్. ఐఎమ్ మోర్ హ్యాపీ విత్ ద ఆఫీసర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ మీ అండ్ వర్కింగ్ అండర్ మీ. ఓకే. సో ఇంకసారి మీరు ఎందాక మాట్లాడుతూ ఈ సర్వీస్ మొత్తంలో ఒక 26 మంది మావోయిస్టులని లొంగపోయేటట్లు చేశానని చెప్పారు. సో అదొక భాగం పక్కన పెడితే మీకు మావోయిస్టులతో మీకు ఎట్లాంటి థ్రెటనింగ్ ఉండేదని ఒకటి. రెండోది, అదే మావోయిస్టులు మీకు ఒకనొక సందర్భంలో ప్రశాంత్ రెడ్డి సార్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం. అంటే ఎట్లా చూడొస్తారు ఈ రెండు? అంటే మీరు పోరాడేదేమో బుల్లెట్ కాదు, బ్యాలెట్ కావాలని చెప్తా ఉన్నారు. సో ఒక పక్క వాళ్ళేమో లేదు ప్రశాంత్ సార్కి మీరు టికెట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం. ఈ రెండు వైఖరులను ఎట్లా అర్థం చేసుకోవచ్చు మీ పట్ల? ఒకటండి, మన యొక్క అంటే ఇన్ఫాక్ట్ ఒకప్పుడు పోరాటం జరుగుతున్న క్రమంలో నక్సలిజం బాగున్నప్పుడు ఎన్కౌంటర్లు అంటే ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్స్ జరుగుతున్న క్రమంలో వాళ్ళు దాడులు చేసే క్రమంలో అప్పుడు న్యాచురల్లీ పోలీస్ అంటే శత్రువులాగా చూసే పరిస్థితి. అంటే మా యొక్క ఆయుధ భాండాగారాలే పోలీస్ స్టేషన్ చెప్పేసి అనేవాళ్ళు. మా ఆయుధ భాండాగారాలే పోలీస్ స్టేషన్స్. అంటే మాకు ఆయుధాలు కావాలంటే పోలీస్ స్టేషన్ దాడి చేసి తెచ్చుకోవచ్చు అన్న భావంతో ఉండేవాళ్ళు. సో అప్పుడు న్యాచురల్లీ పోలీస్ అంటే దే ఆర్ నాట్ ఫర్ అస్, దే ఆర్ ఎనిమీస్ అనుకునేవాళ్ళు. సో అప్పుడు జరుగుతున్న క్రమంలో అప్పుడు మొదట్లో ఈవెన్ దొరికితే వేసేద్దాం అనే పరిస్థితి ఉండే, ఇన్ఫర్మేషన్ కూడా ఉండే. ఈవెన్ ఐ వాజ్ ఆల్సో
అప్పుడు ఒకసారి కొయ్యూరు ఎన్కౌంటర్ అయిన తర్వాత నేను ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు ఐ వాజ్ మేడ్ టార్గెట్. ఈవెన్ అన్నారు, రకరకాలు అన్నారు, అక్కడ కొన్ని ఎన్కౌంటర్స్ అయినప్పుడు కూడా అన్నారు. సో అన్నారు, అది ఆ పరిస్థితి అట్లా ఉండే. ఈవెన్ ఆ సమయంలో నేను కాస్త అశ్రద్ధగా ఉంటే నేను ఏదో మీ ముందు మాట్లాడేవాడిని కాకపోవచ్చు, ఉండేవాడిని కాకపోవచ్చు. సో ఐ టుక్ వాట్ ఎవర్ ద ప్రికాషన్స్ వర్ నీడెడ్, ఐ హ్యావ్ టేకెన్. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ అలైవ్ టుడే అండ్ ఐ ఆమ్ ఏబుల్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నౌ. తర్వాత నేను చేస్తున్న పనులు గమనిస్తుంటారు, నా మాట గమనిస్తుంటారు, నా యొక్క ప్రజల నుండి ఎలా ఉంటుంది నా మీద అనే ఆలోచన చూస్తుంటారు. సో వాళ్ళు స్వయాన నేను అక్కడ పనిచేసిన కొయ్యూరు ఏరియాలో నేను పనిచేసిన విధానం, వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకున్న విధానం, వాళ్ళందరూ సరెండర్ అయినప్పుడు వారికి ఏ రకంగా చూసుకున్నానో, ఎలా ఒక లేడీ ఏందా ఉంటే ఆ లేడీ బయటకు వచ్చినప్పుడు నేను ఒకటే అన్నాను, అప్పుడు ఆమె నాకు ఉత్తరం రాసి పంపించాను. వాళ్ళ తమ్ముడు కూడా సరెండర్ అయ్యాడు, ముందు నాకు సరెండర్ అయ్యాడు. వాళ్ళ తమ్ముడు దీంట్లో దళంలో ఉండే, ఈ వాజ్ ఆల్సో ఇన్ యూజీ. అతనికి అతను బయటకు వచ్చిన తర్వాత అతనికి ఒక లెటర్, బండారి శంకర్ అతని పేరు, అతనికి ఒక లెటర్ రాసి మీ అక్కకి ఏం చెప్పిన, మా అక్క కలవచ్చు సార్ నాకు అని. అంటే అక్క బావ ఇద్దరు లేరు. నేను చెప్తాను, నీకు దొరికినప్పుడు ఇస్తూలే, కనిపించే ఇద్దరు అని చెప్పేసి నేను కూడా ఎట్లా నీకు కలుస్తావు అది నాకు తెలుసు, కానీ నువ్వు బయట పెట్టవు. కలిసినప్పుడు ఇవన్నీ కాగితం ఇచ్చిన, అందులో రాసిన, ఏం శంకరమ్మ బాగున్నావా, ఎలా ఉన్నావు, నాకు నువ్వు శంకరమ్మలాగా కాదమ్మా, నువ్వు సీతమ్మ తల్లిలాగా కనిపిస్తున్నావు. ఎందుకంటే నువ్వు వెనకట సీతమ్మ తల్లి కూడా రాముడి వెంట పోయింది వనవాసం, నువ్వు కూడా నీ భర్త రాజయ్య వెంట వెళ్ళావు వనవాసం. నీదేం తప్పు లేదు, నీ పిల్లలు చదువుకు, నీ పిల్లలు జాగ్రత్త, నీ పిల్లలు ఎక్కడో హాస్టల్ వేసావు అని తెలిసి నాకు. వద్దమ్మా, జరిగింది అయిందేదో అయిపోయింది. ఇక్కడ నేను ఇక్కడ సోదరుని ఉన్నా, నువ్వు నా ఇంటి ఆడబిడ్డ లాంటిదాన్ని, నువ్వు రా, నీ సోదరుడిగా చెప్తున్నా, నువ్వు నా ఆడబిడ్డవు, నువ్వు రా, నీ పిల్లల్ని చూసుకో, ఇక చాలు, ఇన్నాళ్ళు ఉన్నది చాలు అని చెప్పి వాళ్ళు రాసి క్షేమంగా ఉండు జాగ్రత్త అని చెప్పి రాసి పంపించిన చిట్టి. ఆ చిట్టి కొన్నాళ్ళగా ఆమె చేరిందట, చదవగానే ఏడ్చిందట, వచ్చేసింది. రాగానే ఆవిడకు చీరా జాకెట్ తెప్పించి ఫస్ట్ ఆమెకి ఇచ్చింది, చీరా జాకెట్ ఆడబిడ్డకి ఇచ్చినట్టుగా ఆమెకి ఇచ్చి ఆహ్వానం పలికింది. ఇదంతా వాళ్ళు గమనించారు, ఎట్లున్నా నేను అని గమనించారు. నేను ఉట్టి మాటకారనా, నేను యాక్షన్ హీరోనా, నటిస్తానా, మాటలు ఉండాలి అని గమనించేస్తే హీఈస్ జస్ట్ నాట్ ఇన్ హీఈస్ ఎ మ్యాన్ ఇన్ యాక్షన్స్ అని అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని అన్ని ప్రతిదీ గమనిస్తారు కదా, ప్రజల దగ్గరనే కదా తెలుసుకునేంత తెలుసుకొని ఈజ్ ఏ కరెక్ట్ పర్సన్ అనుకున్నారు. తర్వాత బయటకు వచ్చినాక వాళ్ళ ఊరికి నేను రోడ్ వేయించాను, వాళ్ళ ఊరికి కరెంట్ వచ్చేటట్టు చేశాను, వాళ్ళ ఊర్లో స్కూల్ కట్టించాను అని చేసరికి నచ్చి మంచిగా అనిపించి ఎస్ ఈజ్ ఏ కరెక్ట్ ఆఫీసర్ అనుకున్నాను. తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మంచిగా నాకు రెగ్యులర్ టచ్లో ఉంటూ వాళ్ళ పెళ్ళిళ్ళకు మొన్న రీసెంట్గానే ఒక అతని యొక్క మదర్ చనిపోయింది, పెళ్లి కలిసి వచ్చాను. ఒకరి భార్య చనిపోయింది, పోయి వచ్చాను. ఒకరి కూతురు పెళ్ళి అయింది, ఇంటికి వెళ్ళి వచ్చాను. కూతురు పెళ్లికి పోయి వచ్చాను. సో వాళ్ళతో ఎప్పుడు నేను ఒక సంబంధం 25 ఏళ్ళ సంబంధం అలానే నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు తిరిగి వాళ్ళు అప్పుడు నాకు 2021లో హుజరాబాద్ బై ఎలక్షన్స్ అప్పుడు దేర్ వాజ్ ఎ కామెంట్, ఈ యొక్క పొలిటికల్ ఎంట్రీ సంథింగ్ అని డిస్కషన్స్ వచ్చినాయి. వస్తే వీళ్ళందరూ రియాక్ట్ అయిపోయి వాళ్ళు ఉన్న చోట అందరు కలిసి ఆ కాటార ఏరియాలో పోయి వాళ్ళు ప్రెస్ మీడియా పెట్టారట. అంటే వాళ్ళ దట్ వాజ్ దేర్ ఫీలింగ్, అరే ఎవరెవరో వస్తారు ఈసారి అయితే మంచివాడు, ఎస్ఐగా నిన్ను చేసిండు, ఇంకోటి అయితే ఎంత బాగుండు, ఇంకెంత బాగుండు అని అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంటే నన్ను ఇష్టపడి నన్ను చూసి ఆ రకంగా వాళ్ళు అనుకోవడంలో నా లోపల హ్యాపీనెస్ అనేది ఇంకా పెరుగుతుంది, నా లోపల ఇంకా స్పిరిట్స్ హై అవుతున్నాయి. ఎందుకంటే నేను చేపట్టిన పనులు కావచ్చు, నేను చేపట్టిన సంస్కరణలు కావచ్చు, నేను మాట్లాడిన మాట కావచ్చు, నేను తీసుకున్న చర్యలు కావచ్చు, వాళ్ళకు నచ్చి అదే ఫీడ్బ్యాక్ నేను ఈ రకంగా పొందుతున్నా. ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దేర్ సైడ్ టువర్డ్స్ మీ అనేది ఈ లెవెల్లో ఉందా అని చెప్పేసి అనుకుంటుంటే చాలా తృప్తి అనిపిస్తుంది. అంటే నా లోపల రిగ్రెట్స్ లేవు, ఉద్యోగులకు ఎందుకు వచ్చానా అనే రిగ్రెట్స్ లేవు. ప్రజలకు ప్రజలు కోరుకున్న, ప్రజలు ఆశించిన రీతిలో, ప్రజలకు అవసరమైన రీతిలో నేను స్పందిస్తున్నాను, వ్యవహరిస్తున్నాను. ఆ ప్రజల ఫీడ్బ్యాక్ నాకు చాలా స్పష్టంగా చెప్తుంది. ఐఎమ్ డూయింగ్ ప్రాపర్లీ అండ్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ఎ రైట్ పాత్ అని నాకు అర్థమైంది. సో ఆ ప్రజలకు చేస్తున్న సేవకు నాకు చాలా తృప్తిగా ఉంది.
మాకు తెలిసిన ప్రశాంత్ రెడ్డి సార్ ఏంటి అని అంటే Hmm. ఆయన మాట ద్వారా సమాజాన్ని మేల్కొల్పుతున్నాడు ప్రతి సందర్భంలో, అవకాశం ఉన్న ప్రతి దగ్గర కూడా. Hmm. సో ఎప్పుడు తన మాటకే పని చెప్పేటువంటి ప్రశాంత్ రెడ్డి సారు ఎప్పుడైనా తన లాఠీకి పని చెప్పిండా? చెప్తే ఏ సందర్భంలో చెప్పిండు? ఒక 2-3 విషయాలు. ఇంతకుముందే చెప్పాను, ఇంట్లో నాన్న పిల్లల్ని కొట్టినట్టుగా నేను చాలా సందర్భాల్లో కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవన్నీ ఆ ఫేజ్ అంతా నడుస్తూనే ఉంది, ఆ ఫేజ్ అవుతూనే ఉంటుంది, ఇప్పటికి కూడా అవుతుంది, ఎందుకు కాదు. కానీ అది చెప్పుకుంటూ తిరిగేది కాదు. తర్వాత కొన్ని సందర్భాల్లో మంత్రాలకు చింతకాయలు రాలేయంటారు, మంత్రాలకు చింతకాయలు రారు. సో ఎప్పుడు మంత్రదండం వాడాలో, మాటలు ఎప్పుడు అవసరమో, మంత్రదండం ఎప్పుడు అవసరం అనేది సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఏదున్నా కూడా చేసే ప్రతి చర్యను కూడా జస్టిఫై చేసుకునే స్టేజ్లో ఉండాలి. మనం ఏమన్నా అన్నా ఏదన్నా కూడా ఎస్ హీ హాజ్ డన్ రైట్ థింగ్, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు, కరెక్ట్ మాట్లాడాడు, కరెక్ట్ చేసాడు, కొట్టినా కరెక్ట్ కొట్టాడు, కోప్పడ్డా కరెక్ట్ కోప్పడ్డాడు, మందలిచ్చినా కరెక్ట్ కోప్పడ్డాడు, కేసు బుక్ చేసినా కరెక్ట్ బుక్ చేసాడు, జైలు పంపినా కరెక్ట్ బుక్ చేసాడు, కేసులోకి వెళ్ళి తీసేసినా కరెక్ట్ తీసేడు, అమాయకుడు బలి కాకుండా తీసేసాడు అన్నట్టుగానే మనం ఉండాలి తప్ప. అంటే మనము ఏ పని చేస్తున్నారో ఎదుటోళ్ళు ఏమనుకుంటున్నారో, ఎదుటోళ్ళు కరెక్ట్ అనుకునే ఒకసారి అనుకొని ఆలోచించి తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఏమనుకుని ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. అలా సామధాన భేద దండోపాయాలు కదా, అట్లా సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఏది అవసరం ఉంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని పదాలని వాడాల్సి వచ్చింది, వాడినా కూడా వాడాల్సి వస్తుంది కూడా. సో ప్రశాంత్ రెడ్డి సారు మరికొద్ది రోజుల్లోనే కాకి చొక్కా తీసేసి కద్దరు చొక్కా వేయబోతున్నాడు, అందుకే సోషల్ మీడియాలో ఈ ప్రచారం అంతా చేసుకున్నాడు అని చెప్పేసి కొంతమంది మిమ్మల్ని అడగమన్న ప్రశ్న, దానికి మీ సమాధానం ఏంటి? ఒకటి చెప్పాలా ఉదయ్, ఇప్పుడు నేను అడుగుతా ఖద్దరు అంటే ఏంటి భయ్ చెప్పాలని, ప్యూర్లీ ఇట్స్ ఏ పబ్లిక్ సర్వీస్. ఖద్దరు ఇది పబ్లిక్ సర్వీస్. నేను రాజకీయ నాయకుడు, రాజకీయ ప్రతినిధి, ప్రజల వాయిస్ కావాలి. నేను ఇప్పుడు చెప్పాను 25 ఏళ్ల క్రితమే కొన్ని వేల మంది ప్రజల యొక్క వాయిస్ గా నేను ముందు పడ్డాను, వాళ్ళతో ర్యాలీస్ ఇచ్చాను. మరి అప్పుడు ఏ కద్దరు చొక్కేసుకున్నాను నేను? ఇదే కాకి చొక్క. ప్రజలు వారు చూస్తున్న తీరులో అలా ఆశిస్తున్నారు, దానికి నేను 100% చెప్తున్నా కదా. ప్రజలు వాళ్ళ ఆకాంక్ష. నేనేమంటే ఇప్పుడు చేస్తున్న సేవ ప్రజాసేవ, ఎప్పుడు చేసినా ప్రజాసేవ. కానీ పరిధి పెరుగుతుంది కదా. ఎస్, యూఆర్ రైట్. నేను ఇప్పుడు కొన్ని లిమిటేషన్స్ లో ఉంటాను, అప్పుడు పరిధి విస్తృతం అవుతుంది. దేనికైనా కూడా నేను ఒకదాన్ని నమ్ముతాను ఉదయ్, కాలం, సమయం, సందర్భం, అవసరం. ఈ సృష్టిలో ఎప్పుడు ఏదైనా అవసరం ఉంటే ఈ సృష్టికర్త అవసరం తగ్గట్టుగా ఒక అవతారాన్ని పంపిస్తాడు. రామావతారం, కృష్ణావతారం, రకరకాల అవతారాలు చూస్తున్నాయి కదా. సందర్భాన్ని బట్టి ఆ సృష్టికర్త, హీఈస్ అల్టిమేట్ డిజైనర్, హీఈస్ అల్టిమేట్ ప్లానర్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆల్రెడీ అవర్ స్క్రిప్ట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రిటన్ బై ది ఆల్మైటీ. ఆ స్క్రిప్ట్లో నన్ను 22 ఏళ్ల కింద ఒరే ప్రశాంత్ నువ్వు ఈ పని చేయరా నాన్న అని పంపించాను. ఇప్పుడు 30 ఏళ్ళ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్గా పనిచేశాను. నెక్స్ట్ ఈ ప్రశాంత్ ఎక్కడ సూట్ అవుతాడో, ఎక్కడ ఫిట్ అవుతాడని చెప్పేసి ఆయన ఆల్రెడీ డిసైడ్ చేస్తాడు. ఏది డిసైడ్ చేసినా అల్టిమేట్ ఒక మాట చెప్తున్నాను, నాట్ ఓన్లీ ప్రజలు, నేను మళ్ళీ ప్రజల కోసం మన స్వార్థం పై ప్రజలు ఒక్కలే కాదు ఈ భూమి మీద. ఈ భూమి ఒక్క ప్రజల జాగిరి కాదు, ఈ భూమి సమస్త ప్రాణి కోటి జాగిరిది. ఈ భూమి మీద అందరికీ హక్కు ఉన్నది, అన్ని జీవరాశులకు హక్కు ఉన్నది. కాబట్టి అన్ని జీవరాశుల యొక్క సంక్షేమం కోసం నన్ను ఏ రకంగా వాడబడితే ఆ రకమైన పాత్రలో ఖచ్చితంగా ఒదిగి నన్ను నియమించిన, నన్ను పెట్టిన ఆ సృష్టికర్త కరెక్ట్ మనిషిని కరెక్ట్ ప్లేస్లో పెట్టానని చెప్పేసి ఫీల్ అయ్యేటట్టుగానే ఉంటాను. తర్వాత ఏ రోజు కూడా ఈ యొక్క సమాజంలో సేవ కోసం చేస్తున్న క్రమంలో నేను ఏనాడు కూడా వెనక్కి తగ్గను, తృప్తిగానే పోతున్నాను. ఇప్పటి వరకు నా 52 ఏళ్ల ప్రయాణంలో నేను ఇంటికి తిరిగి రాత్రిపూట ఇంటికి వెళ్ళేలోగా కనీసం ఒక్క మనిషికైనా కూడా, ఒక్క మనిషి మొహంలోనైనా తను కోల్పోయిన చిరునవ్వును తనకు తిరిగి పొందేటట్టుగా చేసి పోతే ఆ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అది ఈ రంగమైనా, ఆ రంగమైనా,
ఏ రంగమైనా ప్రజల చిరునవ్వు, ప్రజల ఆనందం, ప్రజల తృప్తి, ప్రజల సంక్షేమం, ప్రజల అవసరం, ప్రజల కొరకు ఖచ్చితంగా ఈ జీవితంలో నేను ఉన్నంతకాలం నేను డెఫినెట్గా శక్తి వంచన లేకుండా నేను తోడ్పాటు అందిస్తూనే ఉంటా. ప్రజలందరూ నన్ను చూడగానే సంబరపడి నేను అటు పక్కకు పోగానే నా మీద కామెంట్ చేయకుండా, నా చాటు కామెంట్ చేయకుండా, నేను లేనప్పుడు నేను నా యాబ్సెన్స్లో కూడా నన్ను మంచివాడు, చక్కటివాడు, సమర్థుడు, మాకు పనికొచ్చిండు, మాకు లబ్ధి చేశాడు, మావాడు అంటట్టుగానే ఉండాలని కోరుకుంటా. అది ఏదైనా ఏ రకమైన మంచిదే. ఎలా సృష్టికర్త నాకు ఏ రకమైన పాత్ర ఇచ్చినా కూడా ఆ పాత్రను చాలా సంతోషంగా స్వీకరిస్తూ ఆనందంగా ఆ పాత్రలో ఒదిగిపోతూ ముందుకు పోతాను. అది ఎలా అవుతుందో ఇప్పుడే చెప్పాను. సందర్భం, సమయం అనేది ఆ సృష్టికర్త. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నాకేం రిగ్రెట్స్ లేవు. ఐఎమ్ హ్యాపీ. ఐ విల్ కంటిన్యూ మై దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ టిల్ మై లాస్ట్ బ్రెత్. మరొక ప్రశ్న సార్, అంటే మీరు ఈ ప్రశ్నకి సమాధానం ఏసీపీగా కాకుండా సాధారణ పౌరుడిగా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, మార్చి 31 వరకు దేశంలో మావోయిస్టు రహిత భారతదేశంగా మారుస్తామని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ పెద్ద పెద్ద బడా నాయకులు ఎన్కౌంటర్ అవ్వడమో, లొంగిపోవడమో, ఆల్మోస్ట్ ఇంకా లేదు, ఇంకొక 1-2% మాత్రమే ఉన్నటువంటి స్థాయికి కూడా వచ్చిండ్రు వాళ్ళు. సో ఒక సాధారణ పౌరుడిగా మీరు ఇన్ని రోజులు 30 సంవత్సరాలు మీరు చూస్తున్న అప్పటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడున్న టెక్నాలజీ కావచ్చు, ఇంకా మావోయిజం అంతం అయిపోయిందా అంటే ఏమంటారు? దానికి సమాధానం చెప్తూనే ఇవాళ నిన్న వరంగల్లో హిట్మా చనిపోయినప్పుడు హిట్మా పోస్టర్ కూడా ఒకటి కలకలం రేపింది. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, హిట్మాది పోస్టర్ వచ్చింది అంటే ఇంకా మావోయిస్టుల మీద క్రేజ్ ఉందన్న ఫీలింగ్ లో మీ యొక్క ప్రశ్నలో అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న చిన్న చిన్న పనులకు కూడా ఎందుకు ఇంత క్రేజ్ వచ్చింది అంటే, ప్రజలకు మంచి చేసే వాళ్ళంటే ప్రజలకు ఇష్టం. ప్రజలు అటువంటి వాళ్ళని ఇక్కడ గుండెలో పెట్టుకుంటారు. ఎక్కడ గుండెలో పెట్టుకుంటారు? అదే ఎప్పుడో స్వర్గస్థులైన మహానుభావులను ఇప్పటికీ మనం ప్రతి సంవత్సరం గుందని గుర్తుపెట్టుకుంటాం, మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు? వారి చర్యలు, వారి యొక్క కంట్రిబ్యూషన్. అలాంటిది ఈరోజు ప్రజలకు మంచి చేసే వాళ్ళని ఎప్పుడైనా కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఎవరు ఆపలేదు. మీరు అన్నాడు మార్చి నెలాఖరికి మావోయిజం, అది కాలం చెల్లిన సిద్ధాంతం. పై నేను పోలీస్గా మాట్లాడుతున్నాను అనుకో, యూ జస్ట్ నౌ టోల్డ్. పోలీస్ కాకుండా ఒక సాధారణ పౌరుడిగా చెప్పండి. కాలం చెల్లిన సిద్ధాంతం. ఎందుకంటే ఈ రోజుల్లో తుపాకీ పట్టుకొని బెదిరిస్తేనే పనులు అవుతాయి, లేకపోతే ప్రజాకూట అని చెప్పేసి రోడ్డు జనాలలో కొడతామంటే, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్లో, ఇరాక్లో ఇట్లే రోడ్ల మీద కొట్టుకుంటుంది ఇప్పటికి కూడా. రోడ్ల ఐసిస్ వాళ్ళు చేస్తున్న పని ఏంది? ఆడపిల్లను, మగవాళ్ళు వాళ్ళని రోడ్ల మీద మొత్తం జమ చేసేసి ప్రజాకోట్లు ఎక్కువ పెట్టి కొడుతుంది. అది కాదు కదా, అది కాదు కదా మన సంస్కృతి. మనిషి చంపే విధానం, మనిషికి పనిష్మెంట్ ఇచ్చే విధానం అది కాదు కదా. సో ఆ కాలం చెల్లిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి బయటికి రా. నువ్వు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరన్నా నువ్వు రావద్దు, నీకు అర్హత లేదని అంటారా? నీకు అర్హతలు లేవని ఎవరని అంటారా? రా బయట. ఈరోజు ఎంతో మంది బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి ఈరోజు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారు. అంతెందుకు మన అందరం అక్క అంట, సీతక్క. ఆవిడ సీతక్క, ఆవిడ పేరే సీతక్క. అందులోకి వెళ్ళాక సీతక్క అని ఇప్పుడు ఆ మేడం, ఆ మంత్రి గారు కలదా, ఆవిడ ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా ప్రజల మనలో ఉంటుంది ఈరోజు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా కూడా అవకాశం ఉంది. బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి చక్కగా ప్రజాక్షేత్రంలో ఉంటే ప్రజలు ఖచ్చితంగా నీ మంచితనానికి ఖచ్చితంగా జేజేలు పొందుతారు. డెఫినెట్గా ఏంటంటే కాలం చెల్లిన సిద్ధాంతం కాబట్టి ఇప్పటికీ ఆల్మోస్ట్ 90% కంక్లూడ్ అయిపోయింది. మిగతాది ఈ మార్చ్, ఈరోజు కేవలం 10, ఇంక 20 రోజులు, అది ఇంకా 3 వీక్స్ ఉంది. కంప్లీట్ అయిపోయింది. అది ఒక చరిత్రగా మిగిలిపోవాల్సిన విధానం. కానీ ఒకటి, వ్యవస్థ అన్న కాడ ఎక్కడ కూడా ప్రశ్నించే గుణం ఉంటుంది, విమర్శించే వ్యవస్థ ఉంటుంది. విమర్శించే వ్యవస్థ ఉండాల్సిందే, ప్రశ్నించే గొంతుకు ఉండాల్సిందే. ఇవి రెండు ఉంటేనే నేను ఎలా పోతుందో తెలవాలంటే నన్ను విమర్శించే వ్యక్తి ఎవరు ఉండాలి, నన్ను కామెంట్ చేసే వ్యక్తి ఉంటేనే నేను ఒళ్ళు దగ్గర నన్ను నేను కొంచెం సెట్ చేసుకుంటూ పోతా. అలాగే ప్రభుత్వ వ్యవస్థ కూడా ప్రశ్నించే వ్యవస్థ గొంతుకు ఉండాలి. కానీ ప్రశ్నించే వ్యవస్థ అని చెప్పేది నేను తుపాకీ పడతా, కట్టెపడతా అంటే అది కరెక్ట్ విధానం కాదు. మనం ఒక రాజ్యాంగం పెట్టుకున్నాం, ఇన్ని చట్టాలు పెట్టుకున్నాం, ఇన్ని పద్ధతులు పెట్టుకున్నాం, ఇన్ని రూల్స్ పెట్టుకున్నాం, ఇన్ని వ్యవస్థ పెట్టుకున్నాం. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నీ ముందు ఉంది. నువ్వు పద్ధతిగా బతుకు, పద్ధతిగా ఉండు, ఒక పద్ధతిలో ఉండు, ఒక హద్దుల్లో ఉండు. వ్యవస్థలో నువ్వు నిరంతరం
నువ్వు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడు, నువ్వు మాట్లాడు. సాఫ్ట్ గా ఉండే వాటర్ అయినా కూడా రాయిని కూడా కరిగిస్తుంది. సాఫ్ట్ నేచర్ అయిన వాటర్ హార్డ్ ఉండదు. మరి సాఫ్ట్ వాటర్ దానికి కావాల్సిన కన్సిస్టెన్సీ. కంటిన్యూస్ గా నీ సాఫ్ట్నెస్ తోనే కొడుతుంటే ఆ వాటర్ సాఫ్ట్నెస్ కూడా ఏం చేస్తుంది, మొండిదైన రాయి కట్ అవుతుంది. అలాంటిది నీ యొక్క పద్ధతి, నీ పంత అనేది ప్రజాస్వామ్య పద్ధతుల్లో, డెమోక్రటిక్ మేనర్లో, చట్టాల పరిధిలో నీ యొక్క పోరాటం ప్రయత్నం చేస్తే ఎవరు ఆపరు. కానీ చట్టానికి పక్కగా, చట్టానికి అతీతంగా విలువలకు తిలోదకాలు ఇచ్చి సాయుధ పోరాటం ఎంచుకుంటే అదే లాలెస్నెస్ కు చోటు లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, బయటకు వచ్చిన వ్యక్తికి సరి అయిన పద్ధతిలో వారి రిసీవ్ చేసుకుంటుంది, వారి యొక్క రిహాబిలిటేషన్ చూసుకుంటుంది. మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే, ప్రజలకు వస్తే మీరు యూ హ్యావ్ ఎవ్రీ స్వేచ్ఛ, ఎవ్రీ లిబర్టీ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫ్రే ఇన్ ఎలక్షన్స్ చేసుకోవచ్చు. దానికి తార్కాణం చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ కాలం చెందిన సిద్ధాంతాన్ని పక్కన పెట్టి చరిత్రలోకి వెళ్ళిపోతున్న, కనుమరుగైపోతున్న చరిత్రగానే పెట్టేసి దాని నుండి కొన్ని గుణపాఠాలు నేర్చుకొని, ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అవుతుంది రోజు రోజుకు, అట్లే నువ్వు కూడా అప్డేట్ గా, నువ్వు ఇంకా అదే పాత నోకియా లెవెల్లో ఓపు ఏ లెవెల్ పోయినా నువ్వు బటన్ ఫోన్ నుండి స్మార్ట్ ఫోన్కి వచ్చినట్టుగా నువ్వు తుపాకులు తూటాలు పక్కన పెట్టి యూ హ్యావ్ ఎ వాయిస్, యూ హ్యావ్ ఎ టంగ్ పవర్, యూ హ్యావ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఇన్ యువర్ బ్రెయిన్. యూజ్ యువర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, యూజ్ యువర్ టంగ్, యూజ్ యువర్ పెన్ పవర్, యూజ్ యువర్ మోడర్న్ వెపన్స్ లైక్ దీస్. ఇలా వాడి ఇప్పుడు నువ్వు ప్రజల్ని నీ యొక్క అనుకున్న వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసుకుంటూ పో. నువ్వంటూ చాలా మంది అందరూ డబ్బులతోనే రాలేదు, అందరూ తుపాకీ తూటాల భయం నీడలో రాలేదు. ప్రజల యొక్క హృదయాల్ని నువ్వు కొల్లగొట్టు, ప్రజలకు నువ్వంటే ఏందో చూపు, నీ యాక్షన్స్, నీ మాట, నీ పద్ధతితోని చూడు. ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ పెట్టుకుంటారు, ఇది వాస్తవం అని నేను నమ్ముతున్నాను. అది నిజమని కనపడుతుంది. రైట్ సార్, ఫైనల్ ఇంకా కాజీపేట ఏసీబీగా మీరు వచ్చి ఆల్మోస్ట్ 1 year కావస్తున్నది. మే వస్తే 1 year అవుతున్నది. ఈ 1 year కాలంలో మీకు సంతృప్తినిచ్చిన లేదా ఇక్కడ ఛేదించిన ఒక భయంకరమైనటువంటి కేసు ఏమైనా ఉందా సార్? ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మర్డర్స్ అయ్యాయి, తర్వాత కొన్ని చెప్పాలంటే వైట్ కాలర్ ఆఫెన్సెస్ అయ్యాయి, తర్వాత కొన్ని హిట్ అండ్ రన్ అంటే యాక్సిడెంట్ చేసి పారిపోతున్నాయి అవి. సో ఇవి ఇక్కడ ఈ మధ్యన నాకు అన్ని కూడా చేసాం. కొన్ని దొంగతనాలు బయటపడ్డాయి, కొన్ని దొంగతనాలు ఉంటాయి. ఒకటి హ్యాపీగా చెప్పాల్సింది ఏంటంటే వరంగల్ కమిషనరేట్ లో, నాట్ ఓన్లీ వరంగల్ కమిషనరేట్ లో, మన తెలంగాణ రాష్ట్రంలోనే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా సంచలనాత్మకమైన షేమ్ఫుల్ ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు. ఒకవేళ ఎటువంటి సంచలనాత్మకమైన జరిగినా కూడా పోలీసు చాలా త్వరగా స్పందించి వాటన్నిటిని కూడా డిటెక్ట్ చేసి, నాట్ ఓన్లీ వరంగల్ కమిషనర్ కూడా సీనియర్ ఆఫీసర్స్ చాలా చక్కగా ఉన్నారు, కమిషనర్ గారు చక్కగా గైడెన్స్ ఉంది, అందరు పై అధికారులు చక్కగా ఉన్నారు. ముఖ్యంగా సక్సెస్ కారణం మన దగ్గర మనతోని మన సబార్డినేట్ సర్వీస్ అయిన హోంగార్డ్ లెవెల్ ఆఫీసర్స్ మొదలు పెడితే హోంగార్డ్స్, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, ఏఎస్ఐస్, ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా షార్ప్ ఉంటారు. ఎందుకంటే దెబ్బతిని ఉన్నారు, కష్టపడ్డారు, రాటు తెలియదు, కష్టాలు చూసినారు, త్యాగాలు చూసినారు, అన్నీ అనుభవించున్నారు. మర్యాదలో నంబర్ ఉన్నారు, లాయల్టీలో నంబర్ ఉన్నారు, పద్ధతి చేసుకుంటున్నారు. మీరు చూడండి ఎక్కడ పెద్ద అలిగేషన్స్ లేవు, అంత చక్కగా పీసు. మొన్న సమ్మక్క జాతర తీసుకుని ఎన్ని రకరకాల పండుగలు మొన్నటికనే ప్రతి పండుగ కూడా పీస్ఫుల్ అయిపోయింది, ఎక్కడే ప్రాబ్లం లేదు. సో అందరికి కూడా ఏంటంటే మళ్ళీ ఇందులోకి డిపార్ట్మెంట్కి ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా వస్తున్నారు, పెద్ద పెద్ద మంచి క్వాలిఫికేషన్స్ వస్తున్నారు. అందరు కూడా ఎవ్రీ వన్ హ్యాస్ హీజ్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆస్పిరేషన్స్ అండ్ డ్రీమ్స్. అందరూ పద్ధతిగా ఉంటున్నారు, చక్కగా ఉన్నది, ఎక్కడ ఇష్యూస్ లేవు. ప్రజలకు దగ్గరికి వెళ్ళడం కోసం అది నార్కోటిక్స్ విషయంలో అవగాహన ఇవ్వడం కావచ్చు, సైబర్ క్రైమ్స్లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయని చెప్పి అవగాహన ఇచ్చే విషయంలో కావచ్చు,
లేకపోతే పండగలప్పుడు జాతరలప్పుడు దొంగతనం జరుగుతుంది, ఎలా ఎంత జాగ్రత్తగా ఉండాలనే విషయం చెప్పుకోవచ్చు. లేకపోతే ఈవెన్ వివాదాలలో ఊళ్ళలో వివాదాలు అయిపోయి గొడవలు అయిపోయి ఎంతవరకు దూరం ఎంతకో తెగించిపోయే పరిస్థితి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడంలో కావచ్చు. రాత్రిపూట ఇక్కడ వరంగల్ కమిషనర్ రాత్రిపూట మహిళా కానిస్టేబుల్ కూడా నైట్ బీట్ డ్యూటీ చేస్తున్నారు, నైట్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నారు, మోటార్ సైకిల్ కూర్చొని పోతున్నారు. అంటే ఈ రోజుల్లో మహిళలు ధైర్యంగా ఒంటరిగా నడి రోడ్డు మీద అర్ధరాత్రి పూట నడిచేటట్టుగా ఉండాలని, అమాయకులు ఒక్కరు కూడా బలి కావద్దని, 100 మంది దోషులు తప్పించకపోయినా ఒక నిరపరాధి ట్రాప్ కావద్దని ఈ కేసులలో అని చెప్పేసి అనుకొని తప్పు చేసిన వాడిని విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు నార్కోటిక్ డ్రగ్స్ విషయంలో, మాదక ద్రవ్యాల విషయంలో సప్లయర్స్ ఏమైనా ఉంటే సప్లయర్స్ విషయంలో వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా, అస్సాంలో ఉన్నా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నా, కేరళలో ఉన్నా, కన్యాకుమారి ఉన్నా, తమిళనాడులో, గుజరాత్ ఉన్నా, అక్కడికి వెళ్ళి పోలీసు బృందాలు పట్టుకురావడం, సైబర్ నేరగాళ్ళు ఎక్కడున్నా కూడా పట్టుకురావడం, బాధితులు వెంటనే ఎలా స్పందించాలని చెప్పి నిరంతరం అవగాహన చేసే విషయంలో కావచ్చు. నిరంతర అవగాహన చేసే విషయంలో 1930 కొడతారా, లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రండి, మీకు ఒక 100 డైల్ కొట్టండి, మీకు చెప్తాం, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి 1930, 1908, 100 ఏదైనా మంచిగా మీరు చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ప్రోయాక్టివ్ పోలీసింగ్ అనేది ఎక్కువైపోయింది. ప్రివెంటివ్ పోలీసింగే కాకుండా, డిటెక్టివ్ పోలీసింగే కాకుండా ప్రోయాక్టివ్ పోలీసింగ్ అంటే ముందు జాగ్రత్తగా ముందే పసిగట్టి అవగాహన కార్యక్రమాలు పెట్టడం, అన్ని ఇన్స్టిట్యూట్లకు వెళ్ళడం, అందరితో మాట్లాడడం, ఫ్రెండ్లీగా ఉంటేనే కదా వాళ్ళ విషయాలు చెప్పడం, ఇలా చేస్తూ ప్రొయాక్టివ్ అప్రోచ్, ప్రొయాక్టివ్ పోలీసింగ్ బాగా చేస్తున్నాం. ఇప్పుడు డీజీ గారు శివధరెడ్డి గారు వారు బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే అందరికీ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ డూస్ అండ్ డోంట్స్ అంటే స్పష్టంగా స్పెసిఫై చెప్పారు. వాళ్ళ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. తర్వాత బేసిక్ పోలీసింగ్ మీద దృష్టి పెట్టమని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ ఈజ్ బేసిక్ యూనిట్. ఆ పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఎలా ఉండాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఎట్లుండాలి, ప్రజలతో ఎలా ఉండాలి విషయంలో ఆఫీసర్స్ అందరు కూడా అప్రోచ్ చాలా బాగుంది. నేర శాతం కూడా తగ్గింది సార్. చాలా క్రైమ్ రేట్ అందరు క్రైమ్ రేట్ పెరిగింది అంటారు. క్రైమ్ రేట్ పెరగడం కాదు, క్రైమ్ రిజిస్ట్రేషన్ ఫ్రీ అయింది. అంటే కేసులు అయిన సంఘటన అయిందని చెప్పేసి అంటే అంతకుముందు కేసులు పెట్టకపోయేవారు చాలా వరకు. ఇప్పుడు కంప్లైంట్ వచ్చిందంటే ఎఫ్ఐఆర్ అవుతుంది. అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ పెరిగేసరికి చూడడానికి డేటా ఎక్కువ కనబడుతుంది, ఎక్కువ కేసులు రావడం కాదు, రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ ఫ్రీలీ ఎక్కువైపోయింది కాబట్టి క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ ఎక్సలెంట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ క్రైమ్. అంతేకాకుండా ప్రజలు కూడా ఏంటంటే దీంట్లో ఈ ముఖ్యంగా సైబర్ క్రైమ్స్, ఇప్పుడు సొసైటీ పట్టి పీడిస్తున్న సమస్య సైబర్ క్రైమ్స్, తర్వాత చెదల్లాగా పట్టి నాశనం చేస్తుంది ఏంటంటే ఈ యొక్క మాదక ద్రవ్యాల వినియోగం. ఈ రెండు విషయాల్లో ప్రజలందరికీ మా అప్పీల్ ఏంటంటే అపరిచిత వ్యక్తులు ఎవరు ఫోన్ చేసినా, ఎవరు సంపాదించినా తొందరపడి ఆశలోకి పోయి, ప్రలోభాలకు పోయి మోసపోవద్దు. తొందరపడి మీ యొక్క వ్యక్తిగత రహస్యంగా ఉంచుకోవాల్సిన సమాచారాన్ని ముక్కు తెలియడానికి షేర్ చేయకూడదు. ఎవరు మనకు అప్పనంగా మనకి ఏం తెచ్చిపెట్టరు, అవన్నీ ఉత్తుత్త ముచ్చట్లే. కాబట్టి సెల్ ఫోన్లో వచ్చిన ప్రతి ముచ్చట జాగ్రత్తగా ఉండాలి. 100 సార్లు ఆలోచించాలని చెప్తూనే ఉంటాం. తర్వాత మాదక ద్రవ్యాల విషయంలో అది గంజాయి కావచ్చు, లేకపోతే కొన్ని మత్తు ఇంజక్షన్లు కావచ్చు విషయంలో ఒకరోజు మత్తు కోసం మెదడును మత్తుగా ఉంచాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాలని చెప్పేసి పిల్లలందరికీ అవగాహన కల్పిస్తూ మెయిన్ ఫోకస్ సప్లయర్స్ లో పెట్టినాం. ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళను ఒకవేళ ఎక్కువైతే వాళ్ళ డిఅడిక్షన్ సెంటర్ తీసుకెళ్తున్నాం. ఎన్జిఓస్ యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. ఒకటని కాదు, ప్రతి ఒక్క ఫ్రంట్ లో కూడా పోలీస్ చాలా యాక్టివ్గా ముందుకెళ్తుంది. నేను వ్యక్తిగతంగా యాజ్ ఎ పోలీస్ రియల్లీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్. అండ్ ఆఫీసర్స్ కూడా చాలా ఎంకరేజింగ్ ఉన్నారు. ఏదో బాసిజం అనేది లేదు, బాసిజం అనేది పోయింది. అది కలోనియల్ పోలీసింగ్ ఉండే, బ్రిటిష్ పోలీసింగ్ ఉన్నప్పుడు ఉండే, కలోనియల్ పోలీసింగ్ అది పోయింది. అంత పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్ లాగా కలిసిపోతూ ఇన్ఫార్మల్ వేలో ఇన్ఫార్మల్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటూ చక్కగా అందరితో కలిసిమెలిసి ఉంటున్నారు. సో అందరి యొక్క క్యుములేటివ్ కలెక్టివ్ ఎఫర్ట్ ఏంటంటే టు మేక్ షూర్ దట్ law and order is prevailing in the state of Telangana, in the society. So with this,
వీ కెన్ ఎక్స్పెక్ట్ ప్రాస్పరిటీ, డెవలప్మెంట్. అదే మనకి. ఇంత పారదర్శకంగా పనిచేస్తున్న ప్రశాంత్ రెడ్డి సార్కి రాజకీయ నాయకుల ఒత్తిడి ఎలా ఉంది? అంటే ఆల్మోస్ట్ 100% ఉంటుంది సార్ ఎవరికైనా కూడా. మీ విషయానికి వచ్చేసరికి అది ఎట్లా మీరు అధిగమిస్తా ఉన్నారు? లేదండి, నేను రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే వాళ్ళ దగ్గరికి అందరు వస్తారు. దొంగ వస్తాడు, లంగ వస్తాడు, మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, మోసగాడు వస్తాడు, బాధితుడు వస్తాడు. వచ్చినప్పుడు వాళ్ళు అక్కడికక్కడే వాళ్ళు డిస్పోజ్ చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు చెప్పాల్సి వస్తుంది. అధికారులకు చెప్పే విధంగా కొంతమంది, మేము పట్టుకున్న కుందేలకు 3 ఎకరాలు అనుకునే కొంతమంది ఉంటారు. కానీ నా వరకు నేను చూశాను కదా, నాకు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడు రాలేదు. వాళ్ళు చెప్పినప్పుడు ఒకసారి విని తర్వాత మన గ్యాప్ తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ చుట్టూ 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో నేను క్వశ్చన్స్ అంటే కాదు సార్, ఇట్లా కాదు సార్, ఇది కాదు సార్, అది కాదు సార్ అంటే అఫెండ్ అవుతారు. మంచిది సార్, ఐ విల్ ఎంక్వైర్, ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి తర్వాత వాళ్ళ టైం తీసుకొని, మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో సత్యం లేదు, ఇది పొరపాటు ఉంది, ఇది కాదు, ఇది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు చెప్పితే అర్థం చేసుకుంటారు. నాకు అటువంటి ప్రెషర్ అనేది, అటువంటి పని నేను పర్సనల్గా చాలా ప్రెషర్గా లోన్ అయింది ఏం లేదు. ఐ మెయింటైన్ ప్రాపర్ రిలేషన్షిప్ ఇన్ ఏ లిమిటెడ్ వే with everyone. Okay. I don't have any problems with our political representatives. ఓవరాల్ గా ఉద్యోగ పరంగా చూసుకుంటే 30 సంవత్సరాల ఉద్యోగంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో బయట ఫీల్డ్ మీదే ఉంటుంటారు. కొన్ని ఒత్తిళ్లు ఉంటవి. ఎవరో ఒకరు ఇప్పుడు నేనున్నప్పుడు కూడా ఒక 10-15 ఫోన్ల వరకు వచ్చినాయి మీకు. ఎక్కడో ఇంత ముందుకు పనిచేసిన జిల్లాల నుంచి కూడా ఫోన్లు వస్తుంటాయి. ఇట్లా కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి, వీళ్ళతో వాళ్ళతో మాట్లాడాలి. ఇదంతా మీరు ఎట్లా అధిగమిస్తారు సార్? మీ హాబీస్ ఏంటి? మీరు ఖాళీ టైం దొరికితే ఏం చేస్తారు? మీ స్ట్రెస్ బస్టర్ ఏంటంటే ఏం చెప్తారు? నా స్ట్రెస్ బస్టర్ ఒకటి మ్యూజిక్, ఒకటి సందర్భం అంటే మ్యూజిక్ ఒకటి వింటాను. తర్వాత పిల్లలతో మాట్లాడతాను. తర్వాత ఎవ్రీడే ఈ మధ్యన ఫిట్నెస్ మీద ఫోకస్ చేశాను. ఎవ్రీడే ఈవినింగ్ ఖచ్చితంగా ఐ గో టు జిమ్. తర్వాత ఆ ఉద్యోగంలో వచ్చిన కొన్ని ప్రెజర్స్ ని ఇంటి వరకు క్యారీ చేయకుండా అక్కడికక్కడే వాటిని కట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఆ ప్రెజర్ను ఇంటి వరకు క్యారీ చేసి దాన్ని చికాకు పడకుండా దాన్ని కట్ చేసుకుంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మనం దేన్ని కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ఎక్కువ ఏది కూడా పర్సనల్గా తీసుకోవద్దు. దాంతో ఈగోస్ డెవలప్ చేసుకోవద్దు. ఎందుకు పర్సనల్ తీసుకోవాలి? ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం, చెప్పుదాం. వినకపోతే వదిలేద్దాం. కాలమే సమానం చెప్తుంది. టైం హీల్స్ ఎవ్రీథింగ్. కాబట్టి తొందరపడదు. టైం హీల్స్ ఎవ్రీథింగ్. ప్రతిదీ కూడా టైం కోసం ఆగాలి. ఆ టైం వచ్చే వరకు ఓపిక పట్టాలి. సో టైం హ్యాస్ దట్ మచ్ పవర్. కాబట్టి కొన్నిటి కాలానికి అప్పచెప్పాలి. వ్యక్తిగతంగా తీసుకొని దాన్ని మన గుండెల మీద పెట్టుకొని తలకి ఎక్కించుకుంటే ఆరోగ్యం నాశనం అవుతుంది. కాబట్టి పర్సనల్ తీసుకోకుండా, ఈగోస్ పోకుండా కొంచెం ఫ్రీగా నవ్వుతూ ఉండాలి. మళ్ళీ బ్రెయిన్ కూడా మనం ఎప్పటికప్పుడు బ్రెయిన్ కూడా కొన్ని కమాండ్స్ ఇవ్వాలి. బ్రెయిన్ ప్రెజర్ పెట్టుకోవద్దు. బ్రెయిన్ ఎప్పుడు కూడా ఇదంతా అంత ఫీల్ కావద్దు. ఇప్పుడు ఏదో సినిమాలు అమ్మది వచ్చింది, ఏదో ½ అన్ అవర్ ఆయనకు నాకు ఆ బాస్కు నాకు ఏదో ఒక సందర్భంలో ఏదో చిన్న డిస్టర్బ్ అయింది. అదే మమ్ముట్టి కొడుకుది సినిమా ఒకటి ఉంటుంది ఏదో, సమ్ భాస్కర్, లక్కీ భాస్కర్. ½ అన్ అవర్ ఏదో ఇష్యూ ఏంటంటే మిగతా 23.5 hours నేను అదే దాన్ని మనసులో పెట్టుకుని నాశనం చేసుకోవాలి. ½ అన్ అవర్ అయిపోయింది, క్లోజ్. 23.5 hours దాన్ని అదే పనిగా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయదు, దాన్ని అక్కడికి కట్ చేయాలి. సో అది మెల్లిమెల్లిగా మార్చుకునే పని చేస్తారు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, కొన్ని బుక్స్లలో, మ్యాగజైన్స్లో కొన్ని కొటేషన్స్, క్యాప్షన్స్ అవి వస్తాయి. కొన్ని సేయింగ్స్ వస్తాయి. ఎంతో మంది మహానుభావుల అనుభవ సారంతో వస్తున్న ఒక చిన్నపాటి. సోషల్ మీడియా ఫాలో అవుతారా సార్ రెగ్యులర్ గా? సోషల్ మీడియా నేను చూస్తాను, ఫాలో అవుతాను. ఎంతో మంచి కూడా సోషల్ మీడియా అంటే అంత నెగిటివ్ తీసుకోదు, కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎట్లాంటి మెసేజెస్ వస్తుంటాయి మీకు? వస్తుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కాబట్టి మనం ఒకటి చూస్తే అవే వస్తుంటాయి. సో ఐ ఫాలో అండ్ ఎవ్రీడే నేను కొత్త పదాలు నేర్చుకుంటా. కొత్త కొంచెం వొకాబులరీ ఇష్టం నాకు, ఇంగ్లీష్ వర్గాలు నేర్చుకుంటుంటా, చూస్తుంటా, మంచి మ్యూజిక్ వింటుంటా. సో కూరుంటా. బాడీని తేలిక పెట్టుకోవాలి, బ్రెయిన్ తేలిక పెట్టుకోవాలి. అన్నిటికీ మించింది అందరికీ నేను చెప్పేందంటే, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ అల్టిమేట్, హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్. కాబట్టి మనం మన నచ్చిన వాళ్ళను కష్టపెట్టద్దు భవిష్యత్తులో అనుకుంటే మనం మంచాన పడకుండా ఉండేటట్టుగా మన బాడీని, బ్రెయిన్ అట్లా కంట్రోల్లో పెట్టుకుంటే మనం వాళ్ళను మంచిగా చూసుకోవాలి. లేకపోతే
మనం మూల పడితే మన మంచం ఎక్కితే మనల్ని ఇష్టపడ్డ వాళ్ళందరూ మన మంచం చుట్టూ తిరగాలి, అవును. వాళ్ళ పనులను వదిలేసి. అలా కాకుండా వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం మంచం ఎక్కకుండా ఉండాలి. దానికోసం మనం చేయాల్సిందంటే ఏం చేసినా తిన్నా తాగినా ఓ పద్ధతి ఉండాలి, సోయి ఉండాలి ఒంటి మీద. అడ్డదిడ్డంగా బాడీని చెత్తను పెంచి చికాకు చేసుకొని ఆరోగ్యం నాశనం చేసుకొని గోళీలు మింగి అక్కర రాకుండా చేసుకోకుండా కొంచెం దీన్ని పద్ధతిగా పెట్టుకోవాలి. ఆశలు ఎక్కువ పెట్టుకోవద్దు, పిచ్చి పిచ్చి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆగమంగా మంచిగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఆఫ్టర్ ఆల్ లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ వెరీ షార్ట్. సో ఫైనల్ గా ప్రశాంత్ రెడ్డి సార్ని అభిమానించి అనలే కానీ మీ సర్వీస్ ని చూసి మీరు చేస్తున్న కార్యక్రమాలను చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ ఫైనల్ గా? యువత, ఈ యువత అనే ఒక పీరియడ్ ఉంది కదా, ఆ పీరియడ్ ఇప్పుడు మనకు అడాల్సెంట్ ఏజ్ దాటిన తర్వాత నుండి మనకు అరౌండ్ 30-35 years వరకు మనం యువత అంటాం. అసలు అదే పీరియడ్ మనకు మన జీవితానికి మన నెక్స్ట్ మిగతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కు అదే కీలకం. ఆ కీలకమైన ఈ దశలో మీకు నచ్చిన ఏదైతే ఫీల్డ్ ఉందో దానిపైన కంప్లీట్ ఫోకస్ చేసి దానిలో కంప్లీట్ పట్టు సాధించేంత వరకు డిస్ట్రాక్షన్స్ సహజంగా మనకు వస్తుంటాయి. రకరకాలు డిస్ట్రాక్షన్స్కు పోయి ఆగం కాకుండా కంట్రోల్డ్ మేనర్లో ఉంటూ బ్రెయిన్కి ఎప్పటికప్పుడు కమాండ్స్ ఇచ్చుకుంటూ నీ లక్ష్యాన్ని నీ ఆశయాన్ని మర్చిపోకుండా నిన్ను కన్నవాళ్ళను, నీ బంధువులను, నీ స్నేహితులకు, నీ తోబుట్టువులకు నువ్వు గర్వకారణంగా మారాలి. ఏది లేకున్నా ఏమున్నా ఆరోగ్యాన్ని కాపాడుకో. మీ అమ్మా నాన్న నువ్వు కలెక్టర్ కావాలని లేకపోతే పెద్ద పెద్ద స్థాయిలో కావాలని ఆశించినా అది రాకున్నా నా కొడుకు బుద్ధిమంతుడు, నా కూతురు బుద్ధిమంతురాలు, నా కొడుకు నా బిడ్డ వాళ్ళు ఏది దాచిపెట్టుకోకుండా నాకు అన్ని చెప్తున్నారు, మాకు అన్ని చెప్తున్నారు, వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు, మంచి మర్యాద, వీళ్ళ మీద ఎక్కడ కూడా చెడ్డ పేరు లేదు, వీళ్ళు మంచోళ్ళు, నీ కొడుకు మంచోడమ్మా, నీ బిడ్డ మంచిదమ్మా అని చెప్తే చాలా అనుకుంటారు చాలా మంది. కాబట్టి పాపం మన అమ్మా నాన్న మన ఎదుగుదల కోసం ఎంత కష్టపడతారో అర్థం చేసుకోవాలి. మనం ఎదగడం కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అర్థం చేసుకోవాలి. ఈ యొక్క యవ్వనం అనే దాన్ని నిర్వీర్యం చేసుకోకుండా ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్. నీకు ఇష్టమైన ఫీల్డ్ను ప్యాషనేట్గా దాన్ని సాధించేందుకు దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపో. అంతేకాకుండా నీ యొక్క హెల్త్, నీ ఫిట్నెస్ మీద ఫోకస్ చేయి. అనవసరంగా ఈ పిచ్చి ఈ డ్రగ్స్ కథాకారంగా దూరం ఉండాలి. ఈ రోజుల్లో ఇంతకుముందు ఏమంటారు, ప్రతి దానికి తాగుడు, లేట్ నైట్ పార్టీలు, లేట్ నైట్ మొబైల్ చూసుకుంటుండడం, లేట్గా పడుకోవడం, పొద్దుగాల అసలు మధ్యాహ్నం వరకు లేవకపోవడం, ఏ పని కూడా తల్లిదండ్రులకు సహకరించకపోవడం, ఏదో ఉన్నవాడడం, ఈ టైం అంతా వెయిట్ చేసుకుంటూ మరి ఏం సాధిస్తాం? నువ్వు అనుభవిస్తున్న ప్రతి కంఫర్ట్ నీ గతంలో మనుషులు కాంట్రిబ్యూట్ చేసింది, మరి మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నామో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత నీకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకో, నీకంటూ ఒక రికగ్నిషన్ ఉండాలి. అది ఏదైనా అవుతుంది, వ్యవసాయం చేయి, నువ్వు వ్యాపారం చేయి, నువ్వు ఏ పనైనా చేయి, దాంట్లో నీదొక ప్రత్యేకత ఉండాలి. నీ ద్వారా నలుగురు బాగుపడే పని చేయాలి. తర్వాత సావాసం, కంపెనీ మ్యాటర్స్, అసోసియేషన్ మ్యాటర్స్. మన అసోసియేషన్లో కనుక ఒక చిన్న డ్రాప్ ఆఫ్ టాక్సిక్ పర్సన్ ఒక్క విషపు గుణం ఉన్నోడు, ఒక విష పదార్థం లాంటి ఒక్కడు మన జీవితంలో మన కంపెనీలు ఏంటైనా సర్వనాశనం అవుతాయి. కాబట్టి యూ ప్లీజ్ కీప్ అవే యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. వెధవలతో దూరంగా ఉండండి, వెధవ వేషాలు వేసే వాళ్ళకి దూరంగా ఉండండి. వీలైతే వాళ్ళని డిస్కరేజ్ సెట్ చేసే ప్రయత్నం చేయండి, కాకపోతే పక్కకు తప్పియండి. కానీ ఆ సావాస దోషంతో నాశనం చేసుకోవద్దు. ఎక్కువ మంది యువత చెడిపోయేది ఎక్కడంటే ఈ యొక్క దోస్తానా సరిగ్గా లేకపోతే, మన చుట్టూండే దోస్తులు సరిగ్గా లేకపోతే కదా రారా అంటాడు, రావే అంటారు, అటు తీసుకపోతారు, ఇటు తీసుకపోతారు, ఇటు పట్టుకపోతారు, నీకు లేని అలవాటు చేస్తారు, నీ లోపల ఉన్న ఉత్సాహాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఇస్తారు. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి, అటువంటి వాళ్ళని దూరం చేయాలి. వీళ్ళ చేతని మార్చు, లేకపోతే నువ్వు అక్కడి పక్కకు తప్పుకో. తొందరపడి మాత్రం ఆగమైతే మాత్రం జీవితం అంత నాశనం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఈ కంఫర్ట్లోకి పోయినావు, ప్రతిదీ కంఫర్ట్ కనుక ఇప్పుడు కనుక అలవాటు అయితే నీ జీవితం మిగతా అంతా కాంప్రమైజ్ అయ్యే బతకాలి. కాబట్టి యూ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. కష్టంని ఎంకరేజ్ చేసుకో,
కష్టాన్ని ఎప్పుడైతే జిమ్కి వెళ్ళి మనం కొన్ని వెయిట్లు మోస్తుంటే అది పెయిన్ ఇస్తుంది, కానీ వెయిట్లు మోస్తే పెయిన్ ఇస్తుంది కావచ్చు, కానీ ఆ పెయిన్ నుండి వచ్చేదే మజిల్ మాస్ డెవలప్మెంట్. ఆ మజిల్ మాస్ డెవలప్మెంట్ అయితే నీకు వృద్ధాప్యంలో ఆ మజిల్ నీ బోన్ చుట్టూ, నీ జాయింట్ చుట్టూ ఉంటుంది, ఆ మజిలే నిన్ను కాపాడుతుంది. కాబట్టి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి కష్టపడే మనస్తత్వం అలవాటు చేసుకొని ఇష్టంగా నచ్చిన ఫీల్డ్ కనుక నువ్వు ఎంచుకొని కన్సిస్టెంట్ గా నువ్వు ఎఫర్ట్ పెడితే డెఫినెట్ గా ఆ సృష్టి నీకు సపోర్ట్ చేస్తుంది. నీ ప్రయత్నానికి సృష్టి సపోర్ట్ చేస్తుంది. నీ ప్రయత్నంలో ప్యూరిటీ ఉండాలి, నీ యొక్క ఎఫర్ట్ లో హానెస్టీ ఉండాలి, నీ యొక్క నువ్వు వెళ్తున్న దారిలో డిస్ట్రాక్షన్స్ ఖచ్చితంగా నీకు ఎదురైతాయి. నేను డిస్టర్బ్ చేస్తే షార్ట్ కట్ మెథడ్స్ అంటాడు వాడు, ఏం చేస్తావు అంటారు, లైఫ్ చిన్నరా ఎంజాయ్ చేయ అంటాడు, ఎన్ని రోజులు బతావురా, 100 ఏళ్ళు బతావురా, ప్రతి 4 రోజులు ఆనందంగా ఉండాలంటాడు. ఇవన్నీ కావు. మహానుభావుల యొక్క చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళందరూ మనలాగా కాలే. వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా గొప్ప గొప్ప వాళ్ళ యొక్క బిగినింగ్స్ అన్ని కష్టపడే వచ్చేది. ఆ కష్టపడితేనే గొప్పలైంది. ఇది నిజం. నేనేదో మీ ముందు నేను గొప్పలు చెప్తున్నాను కాదు, నేను చెప్తున్నాను. నేను సుఖపడి రాలే ఈ స్థాయికి, అన్ని కష్టాలు అనుభవించిన. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా మీ అందరితో మాట్లాడుతాను. కష్టపడకుండా మనం సునాయాసంగా ఎదుగుదాం అనుకుంటే నీ చరిత్ర ఒక పేజీలు అయిపోతుంది. కష్టపడేవాడి యొక్క అప్స్ డౌన్స్ అంటే నీ చరిత్ర పుస్తకాలు అవుతుంది. దట్ ఈజ్ లైఫ్. కాబట్టి ఒకటే టైప్ ఉండదు జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎన్నో వస్తాయి. వాటన్నిటిని ఫేస్ చేసుకోవాలి, ఫేస్ చేసే గుణం అలవర్చుకోవాలి. కాబట్టి ఈ యంగ్ ఏజ్, ఈ యూత్ఫుల్ డేస్ ని ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, నాటి చేష్టలు చేయాలి, కానీ ప్రతిదీ కూడా కాన్షియస్ గా చేయాలి, సోయితో చేయాలి. సోయి లేకుండా ఏం చేయొద్దు, అదుపు తప్పి చేయొద్దు. ఏం చేస్తున్నా మనం కొన్ని తెలుసుకోవాలి. నేను ఏం చేస్తున్నా, నేను ఎట్లా పోతున్నా, నా పద్ధతి కరెక్ట్ ఉందా, నేను ఎట్లా అనుకుంటాను, ఏమనుకున్నా తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆటో కరెక్షన్ మోడ్ పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం సర్దిద్దుకుంటూ పోవాలి. ఎప్పటికప్పుడు రోజు మనం మార్చుకోవాలి. నువ్వు ఎవరితో పోటీ పడాల్సిన అవసరం లేదు, నీతోనే నువ్వు పోటీ పడు. నిన్న నువ్వెట్లున్నావు, ఇవాళ ఎట్లున్నావు, మొన్నెట్లున్నావు, నిన్నెట్లున్నావు, ఇవాళ ఎట్లున్నావు. సో నిన్నటికి వాడికి నీ లోపల ఎన్ని మార్పులు వచ్చినాయి, ఎంత మార్చుకున్నావు చూసుకుంటూ పోతే నీ చిన్న ఛాలెంజెస్ ఇవే నీకు మొత్తం క్యూములేటివ్ గా చూసుకుంటే ఒక్కొక్క అచీవ్మెంటే నీకు అట్లా కుప్పలు వారానికి ఒకటి అచీవ్మెంట్ చేస్తే ఒక ఓవర్ ద పీరియడ్ నీ అచీవ్మెంట్స్ అన్ని కలిపితే గొప్ప స్థాయి పోతావు. ఈ రోజుల్లో 13 ఏళ్ళ 14 ఏళ్ళ పిల్లలు కూడా కొత్త ఆవిష్కరణలతోని ప్రపంచంలో గొప్ప స్థాయి పోతున్నారు. మనం ఎక్కడో తెలుసుకుంటూ పోవాలి. నో డౌట్ మన యూత్ అంతా చక్కటి పిల్లలు. ఓన్లీ థింగ్ ఏంటంటే దే రిక్వైర్ అండ్ ఇంట్రాస్పెక్షన్. ఆత్మవిమర్శ చేసుకుందాం, అమ్మా నాన్నల యొక్క కష్టాలను అర్థం చేసుకుందాం, వారి త్యాగాన్ని కాస్త మననం చేసుకుందాం, మన జీవితం యొక్క విలువను అర్థం చేసుకుందాం. నలుగురు పెద్దలు నలుగురు చెప్తున్న మంచి మాటల్లో ఉన్న అర్థం, పరమార్థం, అంతరార్థం అర్థం చేసుకుంటూ మానవ జన్మ సార్థకత చేసుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేద్దాం. మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీ వల్ల చుట్టూ అందరూ హ్యాపీగా ఉంటట్టు ఉండాలి. ఈ యొక్క సమాజంలో ఈ యొక్క భూమి మీదకి మనం ఒకసారి వచ్చిన మనం ఎంత మంచి ఉండరా, ఎంత మంచి అమ్మాడరా, ఎంత మంచి మనిషిరా అని చెప్పేసి మన తర్వాత కూడా అనుకునే స్థాయికి మనం రావాలి. అది కష్టమైన పని కాదు. ఇష్టంగా హ్యాపీగా లైఫ్ను మంచిగా ప్రతిరోజు హ్యాపీగా రిసీవ్ చేసుకోండి. క్వాలిటీగా మన లైఫ్ లీడ్ చేద్దాం. క్వాలిటీగా ఉండాలి, క్వాలిటీగా పోవాలి. ఏదో తిన్నామా, పొద్దు మెలకు వచ్చిందా, తెల్లారిందా, తిన్నామా, సెల్ ఫోన్ చూసినామా, మళ్ళీ తిరిగి వచ్చినామా, మళ్ళీ తిన్నామా, పన్నామా, లేచినామా, దావత్ చేసుకున్నామా కాదు. ఇది లైఫ్ కాదు. మనకున్న ఇతర ప్రాణులకు తేడా చూపించాలి మనం ఈ ప్రపంచంలో. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి ఏ లెవెల్ పోతున్నా, ఎక్కడ కనిపించని గ్రహాల దగ్గరికి పోయేటట్టుగా ఆలోచిస్తున్నారు కొంతమంది, ఊహించని ఆవిష్కరణలు చేస్తున్నారు కొంతమంది, ఊహించని ఐడియాస్తో ముందుకు పోతున్నారు కొంతమంది, ఎక్స్పెక్ట్ చేయని రంగంలో వ్యాపారంలో పోయి కొంతమంది ఏ రకంగా పోతున్నారు చూడండి. మరి మనం ఏ రంగంలో ఉన్నామో చూసుకొని మన ప్రతి మనిషికి ఏదో ఒక యునిక్ క్వాలిటీ ఇస్తాడు. ఆ క్వాలిటీ ఏందో అర్థం చేసుకుందాం, మనం ఏందో తెలుసుకుందాం. లేకపోతే మనల్ని గుర్తించే వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు చెప్పింది విందాం. ఇలాంటి నలుగురు చెప్పిందంటే ఎస్ నువ్వు ఇది దీనికి సూట్ అవుతావు, దీనికి సూట్ అవుతావు, ఆ నలుగురు ఐదుగురు చెప్పినట్టే మనల్ని వాళ్ళు గమనించాడు. దాన్ని మనం పాలిష్ చేద్దాం, దాంట్లో మనం కమాండ్ తెచ్చుకుందాం.
దాంట్లో మనం పర్ఫెక్షన్ తెచ్చుకొని దానికి లీడర్ అవుదాం. గుంపులో మనం ఒకరు ఉండొద్దు, గుంపుకు బలం కావాలి. మనం 10 మందిలో మనం ఒకరు నంబరింగ్ లో నంబర్ 1, 2, 3 అని ఉండొద్దు. ఆ గుంపు మొత్తానికి మనం నంబర్ 1 లీడర్ కావాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. డెఫినెట్ గా మన యూత్ మనం అనుకుంటున్నట్టుగా గర్వంగా చెప్తున్నట్టు స్థాయికి మనం వస్తామని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా వై జంక్షన్ లో లెఫ్ట్కి వెళ్తే మంచిది లేదు, ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకుని రైట్ కు పోయేటట్టు కావాలి. మనం ఎప్పుడు రైట్ పాత్ కు పోయేటట్టుగా ప్రయత్నం చేస్తారు. మన వాళ్ళు కూడా అంతా మన వాళ్ళు డెఫినెట్ గా మారుతారు. కొంతమంది దాదాపు ఈ లెవెల్కి వచ్చినామంటే ఎంతో మంది యొక్క యూత్ యొక్క ఇన్నోవేషన్స్, కంట్రిబ్యూషన్స్, కలెక్టివ్ ఎఫర్టే. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు సెట్ చేసుకుంటారు, కరెక్ట్ చేసుకుంటారు. డెఫినెట్ గా అందరూ మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అల్టిమేట్ గా మన దేశం నంబర్ 1 కావాలి. దానికోసం మీ అందరి కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పేసి ఐ అపీల్ ఎవ్రీ యూత్. గుస్బంప్స్ వస్తా ఉన్నాయి సార్ నాకు మీరు మాట్లాడుతుంటే. అంటే నిజంగా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు కూడా మీరు ఎంచుకున్న పంత ఏదైతే ఉన్నదో ప్రజలని మోటివేట్ చేయడానికి కానీ యూత్ ని మోటివేట్ చేయడానికి కానీ మీరు ఎంచుకున్న పంత ఏదైతే ఉన్నదో అది చూస్తా ఉంటే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు మీరు నిజంగా పోలీస్ డ్రెస్ వేసుకున్న హీరోనే సార్ ఇవాళ యువతకి నిజంగా. ఎందుకంటే మీరు రాబోయే రోజుల్లో కూడా ఇట్లానే డ్రెస్ ఉన్నా డ్రెస్ లేకపోయినా ఇట్లాగే ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలని మోటివేట్ చేయాలి. ముఖ్యంగా మాలాంటి యూత్ అందరిని కూడా మీరు మోటివేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విశ్వం టీ తరఫున కూడా మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూసాం కదా, ఇది మరి ఏసీపీ ప్రశాంత్ రెడ్డి సార్ ఇవాళ ఇవన్నీ కూడా అంటే నాకు తెలిసి రోజులు అయితే సరిపోవు సార్తో మాట్లాడుతుంటే, ఎందుకంటే ఆయన అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాటలన్నీ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా యూత్ ఖచ్చితంగా సార్ని ఫాలో కండి. ఆయన చెప్పే ప్రతి మాట కూడా ఎంతో విలువైనది. వాళ్ళు నేను ఇక్కడ కూర్చున్నా అంటే నాకు అసలు నిజంగా గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే. నేను ఎందుకు డిపార్ట్మెంట్ లోకి వెళ్ళలేకపోతున్నాను, నేను కూడా అట్లా సేవ ఎందుకు చేయలేకపోతున్నా అంటే చేయగలం మనం కూడా. ఇప్పుడు సార్ చెప్పింది కూడా మనందరం కూడా చేయగలము. ఇవాళ అట్లాంటి యూత్ అందరూ పనిచేసిండ్రు కాబట్టి ఇవాళ మనందరం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్న యూత్ కూడా చేయగలరు. కానీ సో కొన్ని పద్ధతులు మార్చుకోండి. నిన్న ఎలా ఉన్నామో ఇవాళ దానికి భిన్నంగా ఉండండి. నీకు నువ్వే పోటీ, నీకు నువ్వే సాటి అని చెప్పేసి సార్ చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మరికొన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.